మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, వెల్కమ్ టు టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి హ్యూమనిస్ట్ అవార్డ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIV-LIVE1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ సెన్సార్షిప్ అండ్ క్యాన్సిల్ కల్చర్. అండ్ ఇవాళ ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి గెస్ట్ మానవాదులైన గోవింద్ గారు కాలిఫోర్నియా నుండి, అండ్ సైన్స్ పాపులరైజర్ శరత్ తేజ గారు హైదరాబాద్ నుండి, అండ్ బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్ అండ్ మానవాదులైన విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుండి ఉన్నారండి. నమస్తే, వెల్కమ్ టు ద షో అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి సబీహా గారు. నమస్తే అండి, హాయ్ ఎవ్రీవన్. హలో, నమస్తే అండి, థ్యాంక్ యూ. ఎస్ అండి. అండ్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. అండ్ దట్ ఈస్ సెన్సార్షిప్ అండ్ క్యాన్సిల్ కల్చర్. అండ్ ముందుగా సెన్సార్షిప్ గురించి మాట్లాడాలి అంటే ఏదైనా ఒక ఆర్ట్ ని మనం పరిశీలించి అండ్ అది దాన్ని అన్ని విధాలుగా చూసి అండ్ దాంట్లో ఏదైనా అన్లాఫుల్ గా ఆర్ మన ఏదైనా అబ్జెక్షనబుల్ గా ఉంటే వాటిని తొలగించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏదైనా సినిమాలో చాలా ఎక్కువగా, అంటే సినిమాస్ లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎంత వరకు అవసరం అంటారు? అండ్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ దిస్ విత్ శరత్ గారు. ఈ సెన్సార్షిప్ అంటేనే ముఖ్యంగా మాస్ కి ఏదైనా మనం కంటెంట్ ని డెలివర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆర్ట్ ఫామ్ లో దాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది నిజంగానే అవసరం అంటారా? అండ్ ఇదేమైనా ఓవర్ రేటెడ్ అంటారా? ఒకటంటేనండి, మనకి సెన్సార్షిప్ అంటే ఏంటంటే బ్రాడ్లీ స్పీకింగ్ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ లో, అంటే విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ కొన్ని కారణాల వల్ల కొన్ని రీజన్స్ చెప్తూ ఏంటంటే విడుదలవుతున్న, అంటే ఆ దేశంలో వస్తున్న కంటెంట్, మీడియా కంటెంట్ ఏదైనా కానివ్వండి, ఐదర్ అది ప్రెస్ కంటెంట్ అవ్వచ్చు, అంటే జర్నలిస్టిక్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ అవ్వచ్చు, లేకపోతే విజువల్ ఆర్ట్ అవ్వచ్చు, అంటే పెయింటింగ్ అవ్వచ్చు, లాంటిది అవ్వచ్చు, లేకపోతే లిటరేచర్ అవ్వచ్చు. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే ఒక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఇవ్వడం, దీన్ని జనరల్ గా సెన్సార్షిప్ అని అంటారు. భారతదేశంలో వచ్చేసరికి ఏంటంటేనండి, అంటే సాధారణంగా భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ అలౌడ్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అంటే, ఏవైతే వైలెన్స్ కి దారి తీవో, లేకపోతే అంటే ఏవైతే వైలెన్స్ కి దారి తీస్తాయో అలాంటివి అలౌడ్ కాదు. అట్ ద సేమ్ టైం ఏవైతే గ్రూప్స్, అంటే సోషల్ గ్రూప్స్ మధ్యన కానీ, రిలీజియస్ గ్రూప్స్ మధ్యన కానీ ఎనిమిటీ, అంటే యానిమాసిటీని కానీ, లేకపోతే వైలెన్స్ ని ఎంకరేజ్, అంటే రయోటింగ్ ని ఎంకరేజ్ చేసే, వైలెంట్ బిహేవియర్ ని ఎంకరేజ్ చేసే తరహాగా ఉండే స్పీచెస్ కానీ, ఉండే కంటెంట్ కానీ, ఇట్లాంటివి భావ ప్రకటన స్వేచ్ఛల పరిధిలోకి దాని నుంచి అవి ఎగ్జామ్ చేయబడ్డాయి. సో ఈ బ్రాడర్ గా ఈ విండో తప్పితే మిగతా అన్ని వాటిలోనూ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారతదేశంలో అలౌడే. సో సెన్సార్షిప్ కి వచ్చేసరికి ఏంటంటే ఏమవుతుందంటే, ఇప్పుడు అంటే మనకి ఒక పాపులర్ గా సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, సెంట్రల్, అంటే అసలు సెన్సార్ బోర్డ్ అనేది ఉండడానికి మనం దాన్ని పాపులర్ గా సెన్సార్ బోర్డ్ అంటాం సినిమాల వరకు చూసుకుంటే కనుక, కానీ దాని అఫీషియల్ పేరు ఏంటంటే అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. అంటే సినిమాల్ని సర్టిఫై చేయడానికి ఉన్న నిర్మించబడిన ఒక బోర్డు అనమాట. అది దాన్ని చాలా ముద్దుగానో లేకపోతే పాపులర్ గానో సెన్సార్ బోర్డ్ అంటాం, యాజ్ ఇఫ్ ఇట్ డస్ సెన్సార్షిప్ అన్నట్టు. అండ్ ఇట్ డస్ సెన్సార్షిప్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏమవుతుందంటేనండి, అంటే సాధారణంగా సినిమాలకు వచ్చామనుకోండి, వాటికి ఎక్కువగా ప్రింట్ కన్నా కొంత అటెన్షన్ కానీ, అలాగే కొంత రిటెన్షన్ ఎక్కువ ఉండొచ్చు పబ్లిక్ స్పేస్ లో. ఎందుకంటే ప్రింటెడ్ వర్డ్ అంటే అది చాలా విషయాలు మన ఊహకి వదిలేయబడతాయి.
కానీ సినిమా అనగానే దానికి ఒక నేరేటివ్ ఉంటుంది, ఒక పెర్స్పెక్టివ్, కెమెరా పెర్స్పెక్టివ్ ఉంటుంది, కొన్ని పాత్రలు హైలైట్ చేయబడతాయి, వెనకాల సౌండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక నేరేటివ్ లో ఒక పెర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక ఫిల్మ్ అనేది ఇంకా మోర్ ఒక పెర్స్పెక్టివ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పడానికి మోర్ పవర్ఫుల్ మీడియం అవుతుంది ప్రింట్ కన్నా. సో ఇవన్నీ ఉండి థియేటర్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి కానివ్వండి. సో ఏంటంటే చాలా అంటే చూసే వాళ్ళ వీక్షకుల దృష్టిలో, వాళ్ళ మనసులో చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది భావోద్వేగాల్ని బాగా భావోద్వేగాల మీద అది పనిచేస్తుంది, ఎమోషనల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఈ తరహాలో ఉంటుంది. కాబట్టి అది దాన్ని కొన్ని రకాల భావోద్వేగాల్ని ఏవైతే మనం హర్షణీయం కాని ఉంటాయో, అన్డిజరబుల్ థింగ్స్ ని స్టోక్ చేయడానికి కానీ, లేకపోతే ద్వేషపూరితమైన పనులు చేయడానికి కానీ, హింసాత్మకమైన ప్రవర్తన తీసుకురావడానికి కానీ దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫిల్మ్ కి సెన్సార్షిప్ బై ప్రయర్ రిస్ట్రెయింట్ అంటే ఏంటంటే, ప్రయర్ రిస్ట్రెయింట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, సాధారణంగా ఏదైనా సరే అది అంటే విడుదల కాక ముందే అన్నమాట. సో సో ఇక్కడ ఏంటంటే విడుదల కాక ముందే ఒక దాన్ని బై రిస్ట్రెయింట్ చేయడం, ఒక సెన్సార్షిప్ చేయడం అనేది చెయ్యాలి, అదొక అవసరం అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పులో చెప్పింది కూడా. సాధారణంగా దిస్ ఈస్ ద మోటివేషన్ ఇండియాలో ఏంటంటే ఫిల్మ్ సెన్సార్షిప్ రావడానికి. ఇక్కడ మనకి లిటరేచర్ లో సెన్సార్షిప్ కూడా రావడానికి కారణం ఏంటంటే, అంటే సెన్సార్షిప్ అనేది బ్రాడ్గా, అంటే లిటరేచర్ వరకు చూసుకున్నాం అనుకోండి, ఒక పుస్తకం విడుదల అవ్వడానికి ఏదో సినిమాలకి సెన్సార్ బోర్డు, అదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు పుస్తకాలకి తీసుకురాక్కర్లేదు. అది సాధారణంగా ఎడిటర్, పబ్లిషరు, రైటరు వీళ్ళ డెసిషన్ బట్టి ఏ కంటెంట్ వస్తుంది అనేది ఉంటుంది సాధారణంగా. అయితే విడుదలైన తర్వాత కొన్ని పుస్తకాలు విడుదలైన తర్వాత అవి చదవకుండానో, లేకపోతే దాని మీద వచ్చిన మార్కెటింగ్ ఆర్టికల్స్ చదివో, లేకపోతే దాని మీద వేరే రకమైన అంటే వచ్చిన రివ్యూస్ చదివో, బై వాట్ ఎవర్ రీజన్ కొన్నిసార్లు పాపులర్ గా బ్యాక్లాష్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే, ఈ పుస్తకం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, అంటే భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛకి ఏవైతే మినహాయింపులు ఇచ్చారో, ఏవైతే ఎగ్జామ్షన్స్ ఇచ్చారో, ఆ కేటగిరీలోకి ఇది వస్తుంది, ఈ పుస్తకంలోని కంటెంట్ వస్తుంది. పుస్తకంలోని కంటెంట్ రావక్కర్లేదు, ఆ రచయిత పుస్తకం రాయడం వల్ల కూడా అది జరగచ్చు అన్న కేసులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ మనం చూస్తే కనుక, ఎక్కువ కేసుల్లో పుస్తకాలు రిలీజ్ అవ్వక ముందే దాని టైటిల్ చూసో, లేకపోతే ఆథర్ బ్యాక్గ్రౌండ్ వల్ల, లేకపోతే దాని మీద ఎవరో రాసిన రివ్యూలు వల్ల, ప్రీ ప్రింట్ రివ్యూలో, అది కూడా అవసరం లేదు. అంటే సినిమా ట్రైలర్ చూసి సినిమాకి మీరు వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నట్టు, పుస్తకం టైటిల్, దాని ఒక ఆర్ట్ కవర్, లేకపోతే దాని తాలూకా పబ్లిసిటీ మెటీరియల్ చూసి ఈ పుస్తకం మనోభావాలు దెబ్బతీస్తుందనో, లేకపోతే ఈ పుస్తకం ఫలానాలా ఉండవచ్చనో అవ్వచ్చు. కొన్ని పుస్తకాలు నోటోరియస్ గా అయిపోవచ్చు. అంటే కొన్ని భారతదేశం బయట విడుదల అయ్యి ఇక్కడ వస్తూ ఉండొచ్చు, అంటే తర్వాత రిలీజ్ ఇక్కడ ఉండవచ్చు కదా, అట్లాంటి. కానీ వాటి ఫేమ్, నోటోరిటీ, లేకపోతే ఆథర్ బ్యాక్గ్రౌండ్, వీటిని బట్టి ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇది. అంటే పబ్లిక్ నుంచి వచ్చే అవుట్లాష్ ఉంది. ఎందుకంటే సాధారణంగా పుస్తకాలు చాలా మంది చదవరు. సో వీళ్ళు బ్యాన్ గడుగుతున్న పుస్తకాలు కూడా చాలా మంది చదువు ఉండరు. సో అనే అనుకోవాలి ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో. సో ఈ తరహాలో ఏంటంటే కొంత బ్యాక్లాష్ వచ్చి, అది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్న, అంటే ఆ నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ దాంట్లో ఉందన్న అవుట్లాష్, పబ్లిక్ సెంటిమెంట్ కూడా ఒక్కొక్కసారి ఘోరంగా తయారవచ్చు అన్న ఉద్దేశాలతో కొన్నిసార్లు ప్రభుత్వాలు కొన్ని బ్యాన్ చేస్తూ ఉంటాయి. కొన్ని కోర్టు కేసులకి వెళ్తే పబ్లిషర్స్ తో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ తీసుకుని ఆ పుస్తకం మొత్తాన్ని పల్ప్ చేయడం, ఇలాంటివి, అంటే ఆ పుస్తకం రిలీజ్ చేయకూడదన్న ఒక అవుట్ ఆఫ్ కోర్ట్ అగ్రిమెంట్కి రావడం, ఈ తరహా జరుగుతుంటాయి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటేనండి, బ్యాన్ అనేది సినిమాలు లేకపోతే లిటరేచర్, సాహిత్యం విషయానికి వస్తే ఈ రకంగా ఉంటుంది. సినిమాలకు కూడా ఇలాగే పబ్లిక్ అవుట్లాష్, సినిమా రిలీజ్ అవ్వక ముందు ట్రైలర్ చూసో, లేకపోతే పోస్టర్ చూసో, ఏదో ఒకటి, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా ఉంటుంది అనుకున్నాం, దానిలో ఏం చూపిస్తున్నారన్న ఒక ఎస్టిమేషన్కి వచ్చి వ్యతిరేకంగా చేయడం అనేది ఒకటి జరుగుతుంటుంది. సాహిత్యంలో కూడా అవును. కానీ
శరత్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు ఇప్పుడు సినిమాల గురించి చెప్పారు కాబట్టి, మేజర్ గా ఫేమస్ అయిన ఆర్జీవి లాజిక్ అంటారు, అది ఏంటి? గాంధీ సినిమా చూసి గాంధీలు అయిపోరు, లేకపోతే మర్డర్ సినిమా చూసి మర్డర్లు చేయరు అన్నది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. మీరు ఇప్పుడు సుప్రీం కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారు సెన్సర్షిప్ ఇస్ నీడెడ్ అని సుప్రీం కోర్ట్ చెప్పిందని. ఇక్కడ మేజర్ క్లాష్ ఈ ఐడియాలజీకి వస్తుంది. సో అలాంటి టైంలో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఒకటండి, గాంధీ సినిమా చూసి గాంధీజం ఎంతమంది ఎత్తుకున్నారో తెలియదు, కానీ నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు జయం అనే సినిమా రిలీజ్ అయింది తెలుగులో. అది చూసి మా క్లాస్ లో కొంతమంది లవ్ లెటర్లు రాయడం మొదలు పెట్టారు. అది కూడా అంటే అదైతే అయింది. మరి గాంధీ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ జయం సినిమా ఎఫెక్ట్ అయితే రాజమండ్రిలో అంటే గాంధీలా బతకడం కష్టం అంటారు కదా, లవ్ లెటర్ రాయడం ఈజీ కాదండి. ఇక్కడ అవును, ఇంకో పాయింట్ ఉంటుంది. మోటివేషన్ కావాలి. గోవింద్ గారు చెప్పండి. అంటే మనం చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆర్జీవి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పూరి జగన్నాథ్, తేజ, ఈ రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరూ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, మా సినిమాలు మా ఇష్టం వచ్చేటప్పుడు మేము తీస్తాము, నువ్వు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే మానే, నేను నిన్నేమి సినిమా చూడమని పిలవడం లేదు కదా అన్న స్టైల్ అనమాట వీళ్ళదంతా. కానీ వీళ్ళ ఎగ్జాంపుల్ ఏం కాదు. వీళ్ళు ఏంటంటే దిస్ నాట్ లైక్ ఎవరో రామూయిజము లేకపోతే ఆర్జీవి లాజిక్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళే ఇనిషియేట్ చేశారు, వీళ్ళకే థాట్ ప్రాసెస్ వచ్చిందని మొదలు పెట్టారు అనమాట. ఏదో అంటారు చూసారా, కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడు అన్నట్టుగా, ఇంకా వీళ్ళే ఫిలాసఫీకి ఆర్జీలు అన్నట్టుగా ఎంత బాగా ఆలోచించాడు అన్నది మొదలు పెడుతున్నారు అనమాట. సో ఇంతకంటే ముందు ఈ ఆలోచనలు సినిమాని ఎంత తీయాలన్నది యాక్చువల్గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే, రియల్ గా చెప్పాల్సింది ఫ్రీడమ్ ఆఫ్టర్ ద స్పీచ్, ఆఫ్టర్ యూ డెలివర్ ద స్పీచ్ హౌ ఫ్రీ యూ ఆర్. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద గ్రూప్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ. నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కంటెంట్ లోకి వస్తుంది ఇదంతా, సెన్సార్షిప్ అయినా మీడియాకి సంబంధించింది అయినా. ఎందుకంటే మనం చూసుకుంటే అప్పుడు మీరు అన్నారు కదా సినిమాలు చూసి మారిపోతారని చెప్పేసి. సినిమాల ప్రభావం ప్రజల మీద ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉంటుంది అన్న విషయం మనం చూసుకుంటే, ఎక్కడైతే ఇప్పుడు చాలా బ్యాంక్ రాబరీ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఒక మర్డర్ చేయడం కానీ, రేప్ చేయడం కానీ, అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేయడం కానీ, హత్య చేసి దాన్ని ఎలా దాచిపెట్టాలన్నది కానీ, మీరు దృశ్యం సినిమా చూసుకుంటే దాంట్లో వెంకటేష్కి వచ్చిన ఆలోచనలు, లేకపోతే మన హిందీలో కూడా సేమ్ మూవీ ఉంది అజయ్ దేవగన్, వాళ్ళకి వచ్చిన ఆలోచనలు అన్నీ కూడా మూవీ నుంచి ఇన్స్పైర్ అయినవే. మూవీలో ఎలా చేస్తారో ఎగ్జాక్ట్గా అలాగే చేస్తారు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మూవీ ప్రభావం అనేది ప్రజల ఉంటుంది, ఏ అంశం తీసుకోవాలి అన్నది ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతే తప్ప సినిమాల ప్రభావం ఉండదు కనుక సినిమాలు చూసి ఎవరు నాయకులు అవ్వడం లేదు, ఎవరో నాయకుడు సినిమా భారతీయుడు సినిమా వచ్చిన తర్వాత లంచుగుండితోనే ఆగిపోలేదు అన్న ఆర్గ్యుమెంట్ యాక్చువల్గా ఇట్స్ ఎ రాంగ్ వే ఆఫ్ ఆర్గ్యూయింగ్ థింగ్స్. మనం ఏంటంటే ఒక కంటెంట్ ఒక పర్టికులర్ పర్సన్ అతని యొక్క మానసిక స్థితిని బట్టి, అతను పెరిగిన వాతావరణం బట్టి, ఇప్పుడు స్లమ్ ఏరియాలో ఉన్న పీపుల్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళు దేనికి రియాక్ట్ అవుతారంటే, ఎక్కడైతే ఒక డ్రగ్స్ తీసుకొని, లేకపోతే క్లబ్ కల్చరు, తర్వాత ఏమో అమ్మాయిల్ని గోవాకి తీసుకెళ్ళడము, స్టూడెంట్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసి, అటువంటి వాటికి వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చేమో హై క్లాస్ పీపుల్. లో క్లాస్ పీపుల్ దేనికి రియాక్ట్ అవ్వచ్చు, ఒక చైన్ స్నాచింగ్ కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న దొంగతనాలు ఎలా చేయాలి, అటువంటి వాటికి రియాక్ట్ అవ్వచ్చు. ఉద్యమాలు చేయిస్తున్నప్పుడు వీళ్ళందరినీ ఎలాగా పొలిటీషియన్ ఉపయోగించుకుంటారు అది. సో సినిమా ప్రభావం అనేది వేరియస్ ఒక రకరకాల స్థాయిల్లోని రకరకాల మానసిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు 1 minute శరత్ గారు, మనకు ఒక కాలర్ ఉన్నారు లైన్ లో, జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పండి. మేడం, నేను జగన్మోహన్ బెంగళూరు నుంచి జాయిన్ అయ్యాను. చెప్పండి. ఇది అదే మీరు సినిమా ప్రభావం సమాజం మీద అని డిస్కస్ చేస్తుంటే అది విని జాయిన్ అయ్యాను. నేను కూడా ఒక విషయం తెలుసుకున్నాను. సినిమా ప్రభావం మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. అది కొంతమంది ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఒక సినిమాకు కొంతమంది దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మర్చిపోతారు, కానీ కొంతమంది దాన్ని ఎవరు అఫెక్ట్ అవుతారనేది డిపెండ్స్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ద సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ టైంలో అంటే సైకిల్ చైన్ తీసుకొని ఫైట్ చేయడం, అట్లా కొంతమంది రౌడీలు తయారయ్యారు. అంటే అంతవరకు కాలేజీల్లో
మామూలుగా స్టూడెంట్స్గా చదువుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఈ రౌడీయిజం కూడా చేయడానికి అది ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఆ పని ఆ రోజుల్లో ట్రెండ్. యా. ఉన్నింది. అట్లే ఇప్పుడు ఒక అతను చెప్తున్నా, జయం సినిమా చూసి కొంతమంది క్లాస్లో లవ్ లెటర్స్ రాయడం మొదలుపెట్టారంటే, సో సినిమా ప్రభావం మాత్రం సమాజం మీద ఉంటుంది. అదే ఈయన ఆర్జీవి అంటారు, ఆయన అభిప్రాయాలు అవి అవుట్ ఆఫ్ మన స్కోప్, కొన్ని అట్లుంటాయి. ప్రభావం మాత్రం డెఫినెట్గా ఉంటుందని, అది మాత్రం నేను ఓకే. చెప్పచ్చు. యా, అది థ్యాంక్ యూ జగన్మోహన్ గారు మీ వ్యూ చెప్పినందుకు. ఎస్, యా, కంటిన్యూ శరత్ గారు. సో అంటే ఇక్కడ రెండు విషయాలండి. అంటే నా ఉద్దేశంలో అంటే సినిమా కానీ సాహిత్యం కానీ ఏ ఫార్మ్ ఆఫ్ మీడియా కానీ ప్రభావం చూపిస్తుందా చూపించదా అనేది అంటే నా ఉద్దేశంలో రెండు వాటి బట్టి డిపెండ్ అవుతుంది. అంటే ఒకటేంటంటేనండి, అది అంటే ఒకవేళ రాబోతున్న ప్రవర్తన, అంటే ఏ ప్రవర్తన అయితే మార్పు కనబడుతుందో అది సమాజంలో బై అండ్ లార్జ్ అది యాక్సెప్టబుల్ నోషన్ అవునా కాదా అన్న దాన్ని బట్టి. రెండేంటంటే అది అడాప్ట్ చేసుకోవడానికి మార్జినల్ కాస్ట్ ఎంత పడుతుందండి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పోకిరి సినిమా వచ్చిన తర్వాత చాలా మంది ఆ పోకిరి టైప్ షర్ట్ వేసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఆ టైప్ షర్ట్స్ రావడం వేసుకోవడం మొదలు పెట్టారు. కానీ గుడుంబ శంకర్ సినిమా తర్వాత డబల్ ప్యాంట్లు వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది కనపడలేదు కూడా. అంటే ఇక్కడ నాకు తెలిసి రెండు అంటే నేను చాలా తమాషా ఉదాహరణ ఇచ్చాను. బట్ ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఒకటి మీరు ఒక టీ షర్ట్ బదులు ఇంకొక డబల్ షర్ట్ ఉన్న షర్ట్ వేసుకోవడం అనేది దానికి పెద్ద మార్జినల్ కాస్ట్ ఉంటుంది ఇన్వాల్వ్ అయ్యి. చిన్న పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ వాంటెడ్ టు బి సైలెంట్ విందామని, బట్ ఏంటంటే ఈ ఆర్జీవి లాంటి వాళ్ళ గురించి మన డిస్కషన్ అంతా పరమ వేస్ట్. కానీ జనరల్ గా ఈ రొటీన్ ఇండియన్ సినిమా బ్యాచ్ లో వాళ్ళు ఏమంటారంటే, సినిమా ప్రభావం సమాజం మీద ఉండదు అని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు దే రెడ్యూస్ ది వాల్యూ ఆఫ్ సినిమా టు ఎంటర్టైన్మెంట్. వాళ్ళ దృష్టిలో మనం వాళ్ళ క్వశ్చన్ అడిగామనుకోండి, సో ఫర్ యూ సినిమా ఈజ్ ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్ట్ అన్నాం అనుకోండి, ఈ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఉండకపోవచ్చు బహుశా. వాళ్ళు దాన్ని ప్రభావం ఈజ్ నాట్ ద సెంటర్ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, వాట్ ఈస్ మూవీ, వాట్ ఈస్ ద ఫిల్మ్, ఈజ్ ఇట్ ఎన్ ఆర్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎనీ కామెడీ షో ఆర్ ఏంటది అనేది ఫస్ట్ వాళ్ళని మనం డెఫినేషన్ అడిగామనుకోండి, ఫర్ యూ వాట్ ఈస్ సినిమా అని. వాట్ ఇట్ విల్ మేక్ అనేది సెకండరీ పాయింట్. వాట్ ఈస్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనే క్వశ్చన్ వాళ్ళు అడిగితే బహుశా వాళ్ళు అంటే ఆ మైండ్ సెట్ ని, సినిమా అనేది ఆర్ట్ కాదు, దాని నుంచి మనం నేర్చుకోకూడదు, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నా మాకు సంబంధం లేదు అనే ఒక మైండ్ సెట్ ని తయారు చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి అపోహలు, ఈ ఈ మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట, సినిమా ప్రభావం చూపుతూ ఇలాంటివన్నీ. బికాస్ దే డోంట్ వాంట్ us to know that సినిమా ఈజ్ అన్ ఆర్ట్. దానిలో ఒక ప్రభావం ఉంటుంది, సమాజాన్ని మార్చే ఎలిమెంట్ అవును. మనల్ని అంటే నాకు తెలిసి మన పర్స్పెక్టివ్ ని మార్చిన సినిమాలు కూడా ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ రెడీ ఫ్రమ్ మై మైండ్ నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఒక సినిమా ఉంటుంది తెలుగు సినిమా, అంకురం సినిమా పేరు. అందులో రేవతి ఇంకా శరత్ బాబు వీళ్ళు ఉంటారు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది యాక్చువల్ గా. అది నేషనల్ బెస్ట్ ఫీచర్. ఓంపురి ఉంటారు, మెయిన్ క్యారెక్టర్. ఆయన ఒక సీన్ లోనే 4-5 సీన్ లో కనబడతాడు, కానీ ఆయన చాలా ఈ సెంట్రల్ క్యారెక్టర్ ఆయన అతను. ఆ సినిమా ఏంటంటేనండి, బై అండ్ లార్జ్ పోలీసులు చేస్తున్న అట్రాసిటీస్ సిస్టమ్ ఎట్లా వాడుకుంటారంటే టు కంటిన్యూ దోస్ అట్రాసిటీస్ అన్నది ఆ సినిమా థీమ్. అది ఏదో కల్పిత సినిమా కాదు, అది యాక్చువల్ గా చాలా రియలిస్టిక్ స్టోరీ. ఆ టైప్ రియల్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ జరిగేవి కూడా, ఎక్కువ ట్రైబల్ ఏరియాస్ లో అది జరిగేవి. కానీ విషయం ఏంటంటే, ఆ సినిమా ఏంటంటే అసలు అంటే పౌర హక్కులు ఎందుకు ముఖ్యం, అంటే ఒక స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ ఎలా జరగవచ్చు, లేకపోతే కేసులు ఎట్లా బనాయించవచ్చు, అంటే ఎవరన్నా దీనికి విక్టిమ్ అవ్వచ్చు అనేది ఇందులో అంశం అనమాట. ఇందులో కేవలం ఓంపురి అనే ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న వ్యక్తే కాకుండా, ఒక షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే మారుద్దాం అనుకుంటున్నారో ఆ వ్యక్తే కాకుండా, దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద పడతాయి. ఇంక్లూడింగ్ ఒక లాయర్ తో పాటు, అతనితో పాటు ఒక ఫైట్ చేస్తున్న ఒక మామూలు మహిళతో పాటు అందరి మీద పడుతుంది అనమాట. సో ఈ సినిమా యాక్చువల్గా చాలా మంది పర్స్పెక్టివ్ మార్చిందండి. ఈ సినిమాలో సాయి చంద్ ఉంటాడండి. సాయి చంద్ ఉంటారా, అతను లాయర్, పోలీస్ ఉంటాడు అనమాట దాంట్లోనే. ఈ సినిమా ఇంకో సినిమా తెలియదు నాకు, ఈ చరిత్ర ఏసిరాతో అలాంటి సినిమాలని ఒక వ్యక్తిని బాగా కొడతారు అనమాట. కొట్టి
సాక్ష్యం చెప్పమని కోర్టులో బ్లాక్ తీసుకొస్తారు. టికెట్స్ అమ్ముకునే వ్యక్తిని అవును సాక్ష్యం బ్లాక్ దొంగ టికెట్ సాక్ష్యం అమ్ముకునే రైట్ అనమాట సినిమాలోనే తీసుకొస్తారు. సాయి చంద్ ఆయన ఉంటారు. సాయి చంద్ అనుకుంటా. అందులో ఒక డైలాగ్ ఉంటుందండి. ఆ డైలాగ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా సినిమాలు చూసి ఏడ్చావా అని అడుగుతాడు అనమాట. అవును ఏడ్చానని చెప్తాడు అనమాట. అయితే నీలో ఇంకా మానవత్వం మిగిలి ఉందన్నమాట అంటాడు. అంటే సినిమాలు చూసి ఏడవడం అనేది, సినిమాలో లీలం అయిపోవడం అన్నది, ఆ ఎమోషనల్ గా మనం ఇన్వాల్వ్ అవడం అన్నది మనలో ఉన్న మానవత్వాన్ని పైకి తీసుకొస్తుంది అనమాట. అంటే సంథింగ్ నీలో ఉన్న ఏదో ఒక కోణం అనేది బయటపడుతుంది అనమాట. భావోద్వేగాన్ని అది అది భావోద్వేగాన్ని, కరెక్ట్, థ్యాంక్ యూ, గుడ్ వర్డ్, యా, భావోద్వేగాన్ని కాబట్టి ఖచ్చితంగా బయటికి సినిమాల ప్రభావం ఉంటుందండి. అంటే నాకు తెలిసి సినిమాల ప్రభావం లేదు అనే వాళ్ళకి అసలు వాళ్ళని ప్రభావితం చేసిన సినిమాలే లేవా అని అడగాలని అనిపిస్తుంది అంటే నాకైతే. సో అది ఒకటి ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే సెన్సార్షిప్ క్వశ్చన్కి వచ్చేసరికి, సినిమాల మీద వచ్చేసరికి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీకు హింస విషయంలో కానీ, హింసకి రెచ్చగొట్టడం కానీ, ఈ తరహా భావోద్వేగాలు తీసుకురావడం మీద రిస్ట్రైంట్ ఉండడం, అది మీడియా మీద అంటే ఆ తరహా సెన్సర్షిప్ ఉండడం అనేది దానికి ఆర్గ్యుమెంట్ అయితే, దాని రీజనింగ్ అయితే సాలిడ్ గానే ఉంది. అయితే దాని ప్రాక్టీస్ ఎలా ఉందన్నది అదే ఎక్కువ ఫలితాలను మనకి నిర్ణయిస్తుంది. ఇప్పుడు భారతదేశం విషయం తీసుకున్నాం అనుకోండి, అసలు ఏ విషయాలు నిజంగా సెన్సార్ చేస్తున్నారు అంటే ఫిల్మ్ సర్టిఫికేషన్ లో కానీ, అలాగే ఏ విషయాల్ని అంటే ఎక్కడ ఏవైతే కొంత దుష్పరిణామాలకు దారితీస్తాయనో, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎటువంటి కులం పేరు మీద జోకులు కానీ, అంటే కుల వివక్షకు సంబంధించిన హాస్యం కానీ, లేకపోతే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళ మీద హాస్యం కానీ, అంటే ఏ తరహా అయితే మనం నిజంగా ఆ తరహా అనేది మెయిన్ వాటి మీద నిజంగా నియంత్రణ జరుగుతుంది. భాషల యొక్క యాసల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని. రైట్, అవును. ఇప్పుడు కొన్ని ప్రాంతాల వారిని అది ఉండడం అంటే విషయం ఏంటంటే, కొన్ని రకాల జోకులు అనేవి అంటే మనం వీఆర్ ఎట్ ఎ స్టేజ్ ఇన్ హ్యూమన్ కల్చర్ వేర్ వి డోంట్ రియల్లీ థింక్ సర్టన్ థింగ్స్ ఆర్ రియల్లీ హ్యూమరస్. ఇప్పుడు రేప్ మీద జోక్స్ ఉన్నాయనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్, చాలా పాపులర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నా ఉద్దేశంలో నిర్భయ తర్వాత ఏదైతే కొంత కల్చరల్ గా కొంత అయితే మార్పు వచ్చిందో, మెయిన్ స్ట్రీమ్ కల్చర్ లో కొంత వచ్చిందో, ఈ రేప్ జోక్స్ అనేవి ఉండకూడదని చెప్పని ఈ రోజు ఆ తరహా ఏమైనా సినిమాలో కనబడుతుంటే ఆడియన్స్ నుంచి బ్యాక్లాష్ వస్తుంది. ఆ మధ్య ఒక పెద్ద స్టార్ అబ్బాయి చేసిన సినిమా టెంపర్ మూవీ చూస్తే మీరు, సినిమా గోవిందుడు బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, ఇట్లాంటి కొన్ని కొన్ని సీన్లు ఒకప్పుడు మంచి చప్పట్లు కొట్టబ్బా ఏం హీరోయిజం అనేవాళ్ళు, డైరెక్టర్లు ఇంకా అదే మూడ్ లో తీసిన కొన్ని కొన్ని సీన్లు ఇప్పుడు చాలా బ్యాక్లాష్ వస్తుంది. హీరో కాదండి, హీరో కాదు, ఈవెన్ టెంపర్ మూవీలో చాలా సెన్సర్ చేయాలి, ద వే దే షో సర్టెన్ థింగ్స్. అంటే సో ఇప్పుడు మనం అందరు అంటే మీరందరూ కంబైన్ గా చెప్పింది ఏంటంటే, ఎస్ వి నీడ్ సెన్సార్షిప్ అన్నది. సో విశ్వనాథ్ గారు, నాకు ఒక డౌట్ ఉందండి. సో ఓకే, మనం సెన్సార్షిప్ చేస్తున్నాం కానీ అంటే బేసికల్లీ ఎందుకు ఫ్యూచర్ లో మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాని బదులు గొడవలు అవ్వడం కన్నా ముందే సెన్సార్ చేయడం మంచిది అన్నప్పుడు, అలాంటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పోతుంది కదా. సో అలాంటప్పుడు ఇది ఎంత వరకు రెస్పాన్సిబుల్ గా జరుగుతుంది అంటారు? అండ్ హిస్టరీ పరంగా చూసుకుంటే కూడా ఈ ఆర్ట్ ఫామ్ అనేది మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుండే ఉంటుంది కదా, ఫ్రమ్ హ్యూమన్ ఎవల్యూషన్. అప్పుడు ఎలా జరిగింది సెన్సార్షిప్ అని కూడా చెప్పగలరా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు ఇందాక మన శ్రీకాంత్ గారు అండ్ శరత్ గారు చెప్పిన 20 పాయింట్లు మళ్ళీ రీఇటరేట్ చేస్తాను. మన భారత రాజ్యాంగంలో 19 ఆర్టికల్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. ఈ వెసులుబాట్లు 19(2)లో ఇచ్చారండి. ఈ 19(2)లో ఇచ్చింది ఏంటంటే, ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనది పరిణితి చెందినటువంటి డెమోక్రసీస్ లాగా కాకుండా అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన రాజ్యాంగంలో లేదు. మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏ వాటిల్లో ఇచ్చారంటే, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ గురించి, తర్వాత ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ అని, పబ్లిక్ ఆర్డర్ మీద, తర్వాత డీసెన్సీ అండ్ మొరాలిటీలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, డిఫామేషను, తర్వాత సోవర్నిటీ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, మన దేశ సార్వభౌమత్వానికి మచ్చ వచ్చేటటువంటి పరిస్థితుల్లోనూ, సో అఫెన్స్, ఇన్సిట్మెంట్ టు అన్ అఫెన్స్ అని చెప్పి ఇంకొకటి ఉంది. ఈ 7 విషయాల్లోనూ మనకి ఈ రాజ్యాంగంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్లలో
జనరల్గా మనకి అన్ని ఈ 7 అన్ని వాటిల్లోనూ కోర్టు తీర్పులు క్లియర్గా ఉన్నాయి. ఎక్కడైతే 4వ పాయింట్ డీసెన్సీ అండ్ మొరాలిటీ అని ఉందో, ఈ మొరాలిటీ దగ్గర ఎక్కువ మనకి కోర్టులో కేసులు పడి తర్వాత అది గెలిచిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఈ మొరాలిటీ అనే యాంగిల్ని తీసుకుని నెక్స్ట్ ఇంకొకటి దీనికి ఎడిషన్గా మనకి బ్లాస్ఫీమీ ఒకటి ఉంది. సో మన వేరే కంట్రీలో లాగా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రాన్స్లో ఒక జీసస్ క్రైస్ట్ మీద కార్టూన్లు వేయడం, మహమ్మద్ ప్రవక్త మీద కార్టూన్లు వేయడం అనేది జనరల్గా వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద చూస్తారనమాట. సో అదే మనం దీనికి తీసుకున్నట్లయితే మన భారతదేశంలో తీసుకున్నట్లయితే ఇది వీలు కాలేదు. ఎందుకు వీలు కాలేదంటే మనకి ఈ మొరాలిటీ అనేటటువంటి డీసెన్సీ అండ్ మొరాలిటీ అనేటటువంటి అదొకటి, తర్వాత బ్లాస్ఫీమీ లా లేకపోవడం అనేటటువంటి ఇంకొకటి. ఇవి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొరాలిటీ దగ్గరే మన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ఇంతకు ముందు డిస్కస్ చేసింది ఏంటంటే సినిమాలు అంటే జనరల్గా ఇప్పుడు మన సెన్సార్షిప్ అనగానే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమాల ప్రభావం మన సగటు పౌరుడి మీద ఎంతవరకు ఉంటుంది అనేటటువంటి విషయాలు చూసుకుంటే కనుక అయితే జనరల్గా మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పాం. జయం సినిమా ఎగ్జాంపుల్ శరత్ గారు చెప్పారు, అట్లనే రామ్ గోపాల్ వర్మ లాజిక్ అని మీరు కూడా మాట్లాడారు, గాంధీ సినిమా. సో సినిమాని ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మనం ఆలోచిస్తే కనుకనైతే సినిమానే కాకుండా ఎనీ ఆర్ట్ ఫామ్, కళలు అనేవి సమాజాన్ని నిద్రిస్తున్నటువంటి సమాజాన్ని తట్టి లేపేటటువంటి సాధనాల్లో ఒక సాధనంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి దాంట్లోనే మనం సినిమాని కళ కింద చూసినట్లయితే ఖచ్చితంగా సినిమా ప్రభావం మనకి ప్రతి ఒక్క సగటు పౌరుడి మీద ఉంటుంది అని చెప్పి, సినిమా చూసే ప్రేక్షకుడి మీద ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఆలోచించినట్లయితే అంటే ఒక కళగా సినిమాని తీసుకున్నట్లయితే సినిమా యొక్క ప్రభావం ఖచ్చితంగా సగటు పౌరుడి మీద, సగటు ప్రేక్షకుడి మీద ఉంటుంది. సో ఈ ప్రభావం యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి సొసైటీలో క్యాస్కేడ్ కాకుండా ఉండేటటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఒకటి కావాలి అనుకుని ఒక సెన్సార్షిప్ అని పెట్టుకున్నాం సినిమా వరకు. మిగిలిన మనకి ఈ సెన్సార్షిప్ సినిమా వరకే కాకుండా అలాగే ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా బుక్స్ మీద, అలాగే కొన్ని రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెయింటింగ్స్ మీద రవివర్మ గారి పెయింటింగ్స్ ఇవన్నీ చూసుకుంటే కనుకైతే సో కొన్నిసార్లు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. కమల్ హాసన్ గారు విశ్వరూపం అనే సినిమా యొక్క సెన్సార్ బోర్డు తోటి కొంచెం అలిగి ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనకి పెయింటింగ్స్ వేసేవాళ్ళు కానీ, పుస్తక రచయితలు కానీ, ఎంఎస్ హుస్సేన్ అలాగే సో పెయింటింగ్స్ వేసేవాళ్ళు కానీ, లేకపోతే పుస్తక రచయితలు కొంతమంది కానీ, వీళ్ళందరూ ఇట్లాంటి ఇష్యూస్ని ఫేస్ చేసిన వాళ్ళే. ఎక్కడైతే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదో అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని ఆర్ట్ ఫామ్లో ఉన్నటువంటి ఒక ఇష్యూని తీసుకుని వాళ్ళని ఏడిపించడానికి లేదంటే వాళ్ళని టార్గెట్ చేయడానికి వాడుకుంటూ ఉన్నారన్నమాట. ఆ మధ్య పెరుమాళ్ గారు రాసిన 1 Part Woman తమిళ పుస్తకానికి కూడా ఇలా పెద్ద రిలీజ్ అయిన 4 ఏళ్ల తర్వాత గొడవ పోలీసులు బలవంతంగా ఆయన విత్డ్రా చేయించుకున్న తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు తిట్టింది వీళ్ళందరినీ, కొట్టిపడేసింది. ఆయన బలవంతంగా విత్డ్రా చేసుకునే వాళ్ళ ప్రొవిజన్స్ ఏం అవసరం లేదని చెప్పి స్టేట్ కి వాళ్ళు రీడైరెక్ట్ చేశారు. మీరు ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఆథర్స్ కి రచయితలకి, కానీ మీరు ఇట్లాంటి పనులు ప్రోత్సహించకండి అని కూడా చెప్పారు. కంటిన్యూ చేయండి. హలో విశ్వనాథ్ గారు.
సో ఓకే. శరత్ గారు, ఇప్పుడు విశ్వనాథ్ గారు చెప్పారు కదా, సో హిస్టరీ ప్రకారంగా చూసుకుంటే అప్పటి నుండి కూడా సెన్సార్ బోర్డ్ వస్తుంది కదా, సో ఈయన చెప్తున్నట్టు హెరాస్మెంట్ కూడా జరుగుతుంది అంటున్నారు కదా, అలాంటి ఎప్పుడు ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా మనం సెన్సార్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ది సెన్సార్షిప్, మూవీస్ ని ఆర్ బుక్స్ ని? మనం చూసుకుంటేనండి ఈ అంశాన్ని మొదట మనం గమనించవలసింది ఏంటంటే భారతదేశం లాంటి దేశమే కాకపోవచ్చు, రకరకాల దేశాల్లో ఉన్న సామాజిక నేపథ్యం బట్టి, సమాజంలో ఉన్న సమస్యలు బట్టి, జరిగే క్లాషెస్ బట్టి సెన్సార్షిప్ అనేది ఉండడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఆ ఆర్గ్యుమెంట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఏదైతే అసలు దానివల్ల అసలు సినిమాలు కానీ సాహిత్యం కానీ ప్రభావం చూపించదు అన్నది చాలా రబిష్ లాజిక్, ట్రాష్ లాజిక్. అది వాస్తవానికి ఎటువంటి సంబంధం లేనిది. అది మొదటి అంశం. రెండు ఏంటంటే సెన్సార్షిప్ కోసమని మనం పెట్టుకున్న వ్యవస్థలు ఏమైనా అంటే ఏంటి, మీరు ఫిల్మ్ బోర్డు అంటే ఫిల్మ్ కి సినిమాలకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పెట్టుకున్నా, లేకపోతే మీడియాకైతే ఒక సెన్సార్షిప్ అంటూ ఏం లేదు. మీడియాకి ఏంటంటే లార్జ్లీ ఉన్నది అంటే ప్రింట్ మీడియాకి అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది సెల్ఫ్ రెగ్యులేషనే అన్నట్టే ఉంటుంది. అంటే వాళ్ళందరూ ఎక్కువ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు ప్రింట్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, కొంత పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇంకా టీవీకి వచ్చేసరికి ఇండివిజువల్ కి ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందో పత్రికలు కూడా అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అంతే. వాళ్ళకి ఏమి ఎక్స్ట్రా ఏమి ఉండవు. సిస్టమ్ ప్రకారం అయితే, అంటే సిస్టమిక్ గా అయితే అది, అంటే వ్యవస్థ వరకు చూసుకుంటే అది. మూడో ఏంటంటే ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీలో కంటెంట్ కి సెన్సార్షిప్ ఏం లేదు, అంటే ప్రయర్ సెన్సార్షిప్ ఏం అవసరం లేదు. టీవీకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటిది కూడా ఏం లేదు. కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు మనం ఒక ఎపిసోడ్ చేసాం గత సంవత్సరంలో, టీవీ మీద గైడ్ లైన్స్ ఏ ఉంటాయని. సో దాంట్లో కంటెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి, అలాగే బ్రాడ్కాస్టింగ్ కమిటీ తాలూకా కొన్ని సంస్థలు ఉంటాయి. ఆడియన్స్ ఎవరికైనా చూస్తున్న వాళ్ళకి అభ్యంతకరంగా అనిపించినా, ఏమైనా కొన్ని రూల్స్ ని అతిక్రమించినట్టు అనిపించినా దానికి కంప్లైంట్ కింద రాయొచ్చు. రాస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం ఏదో ఉంటుంది. సో టీవీకి ఆ రకంగా ఉంది. ఓటీటీకి దానికైతే ప్రస్తుతం వరకు ఏమీ లేదు, ప్రస్తుతం వరకు సెన్సార్షిప్ లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు పెడతామని చెప్పని స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. అది ఏ రూపంలో వస్తుందో మనం చూడాలి. కానీ మనం ఇవి ఏవి చూసినా, అంటే ఈ వ్యవస్థలు ఏవి చూసినా, మనం ఇందాక మొదట చెప్పుకున్న ఆర్గ్యుమెంట్ తగ్గట్టుగా అవి పనిచేస్తున్నాయా లేదా అన్నదైతే పెద్ద ప్రశ్నే. ఎందుకంటే మీరు చూడండి, సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతకరంగా ఉన్నవో, లేకపోతే పాపులర్ గా సినిమాలు ఎక్కువ కట్స్ చెప్పినవో, ఇట్లాంటివి మీరు దాఖలాలు గమనించారనుకోండి, గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన చూస్తే గనక బాగా పాపులర్ గా గుర్తొచ్చేది బహుశా పద్మావత్ సినిమా ఏమో. దానికి ఒరిజినల్ గా పద్మావతి అని పెట్టారు. దానికి పెట్టిన తర్వాత అది ఏమవుతుందంటేనండి, అంటే సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఉడతా పంజాబ్కి ఒకటి వచ్చింది ఈ తరహా సెన్సార్ బోర్డు నుంచి విపరీతమైన అంటే బ్యాక్లాష్ వచ్చి దాదాపు 100 పైచులకు కట్స్ ఇవ్వడం అనేది ఉడతా పంజాబ్ సినిమాకి వచ్చింది. అలాగే ఇంకొన్ని సినిమాలకి, అంటే సాధారణంగా అండి ఏ సినిమాలకైతే సెన్సార్ బోర్డు కట్స్ చెప్తోందో అవన్నీ నిజానికి మనం ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఏవైతే వైలెన్స్ కి దారి తీసేవో, లేకపోతే గ్రూప్స్ మధ్యన ఎనిమిటీకి దారి, ఇవి ఏం కేటగిరీకి చెందవు నిజానికి. ఇవన్నీ ఇందాక విశ్వనాథ్ గారు చెప్పారు చూడండి, డీసెన్సీ అని చెప్పి, దాని సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ డీసెన్సీ బట్టి, లేకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతినవచ్చనో, లేకపోతే ఈ సినిమా చూసి ఎవరిలో రెచ్చిపోయి గొడవలు వచ్చేస్తాయనో, ఇట్లాంటి కొన్ని అవి బై అండ్ లార్జ్ బహానాలాగా కనబడతాయి మీరు బయట నుంచి చూసినప్పుడు. ఎందుకంటే సినిమా చూసినప్పుడు మీకు అలాగే అనిపించదు, నిజానికి చూస్తే అంత కంటెంట్ ఉండదు. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇలాగా గ్రూపులు కొట్లాటలు తెప్పించే తరహా సినిమాలు కూడా చేయరు. అంటే మొదటి అంశం, అంటే అంత హై బడ్జెట్ ఫిల్మ్స్ మీరు చూసినా, ఈవెన్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చూసినా సరే, బయట అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాగా హెవీగా ఎక్లైమ్ అయిన సినిమాలు కొన్ని ఇక్కడ సంస్కృతిని నాశనం చేసేస్తుందనో, లేకపోతే డీసెన్సీ స్టాండర్డ్స్ కి ఎగనెస్ట్ గా ఉందనో, ఈ తరహా కారణాలతో సెన్సార్ చేసాడు. అంటే అసలు రిలీజ్ చేయనివ్వకుండా చేయడం, కొన్ని ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అట్లా కూడా కాదు. సాధారణంగా ఫిల్మ్స్ వరకు చూసుకుంటే కనుక సర్టిఫికేట్స్ ఇస్తారు మామూలుగా. అది యూనివర్సల్ గా చూడొచ్చా, యూఏనా, లేకపోతే అడల్టా, లేకపోతే స్పెషల్ టైప్, ఇలా కేటగిరీలు ఉంటాయి. సో వాటికి ఏటి కూడా ఇవ్వకుండా, లేకపోతే సినిమా పేరు మార్చమని సెన్సార్ బోర్డు
డిమాండ్ చేయలేదు అనుకుంటా పద్మావత్ సినిమా వరకు. లేదు, ఎవరు- లక్ష్మీ వాల్మీకి బాంబ్ అనుకుంటా. మూవీకి వాల్మీకి ఆ, సినిమాకి వాల్మీకి సినిమాకి బయట నుండి చాలా గొడవలు వచ్చాయి, మా కమ్యూనిటీ మీద బాగా ప్రెజర్ మీరు వచ్చింది. దాడి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ లక్ష్మీ బాంబ్ వాల్మీకి మూవీకి అనేది కూడా ఈ కుల ప్రస్తావన వచ్చింది కాబట్టి దీన్ని తీసేయాలి అని గద్దలకొండ గణేష్ అనే పేరు పెట్టారు తెలుగులో. పేరు పెట్టారు సో దానికి. సో పులి ఇట్లాంటి section. ఇట్లాంటి హర్డిల్స్ అనేవి జనరల్ గా మనకి మెచ్యూర్డ్ గా ఉండని డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలోనూ వస్తాయి. సో వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రోగ్రెసివ్ గా ఆలోచించే ప్రతి ఒక్కరి మాట ఉండదు. సో దాన్ని దాటుకునే క్రమంలో ఒక్కొక్క బెంచ్ మార్క్ ను మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. అలా క్రియేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఈ తరహా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బెంచ్ మార్క్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ బెంచ్ మార్క్ మీద మళ్ళీ తిరిగి చర్చ జరగదు. సో అలాంటప్పుడు అట్లాంటి బెంచ్ మార్కులు ఎన్ని సాధ్యమైతే అన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇందాకంటే విశ్వనాథ్ గారు చెప్పినట్టు ఇది సెన్సార్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు అవనివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏవైనా ప్రెస్ కౌన్సిల్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వీళ్ళు అంటే ఈ మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి మినహాయింపు ఇచ్చిన లెజిటిమేట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో దాని తగ్గట్టుగా వీళ్ళు నిజంగా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే అది పెద్ద ప్రశ్నే నిజంగా. ఎందుకంటే ఇవి లార్జ్లీ ఎలా వర్కౌట్ అవుతున్నాయి అంటే ఏదైతే బ్యాన్స్ కానీ కట్స్ కానీ ఈ తరహా మనం చూస్తున్నామో, సెన్సార్షిప్ చూస్తున్నామో, అదంతా బై అండ్ లార్జ్ ఐదర్ నెంబర్ 1 డీసెన్సీ స్టాండర్డ్స్, అంటే బాగా రిగ్రెసివ్ డీసెన్సీ స్టాండర్డ్స్ లాగా అనుకోవడము, లేకపోతే బయట నుంచి ప్రెషర్ రావడం వల్ల. అంటే ఎవరో నిజానికి ఏదైతే గుంపులుగా ఫామ్ అయ్యి వైలెన్స్ జరగకూడదు అనుకుంటామో అలా గుంపుగా ఫామ్ అయ్యి ఒకళ్ళు వైలెన్స్ చేసి మాకు స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వండి అన్న టైప్ లో వీళ్ళు డిమాండ్ చేసి, లేకపోతే మేము దాడికి చేస్తామని బెదిరించడం వల్ల దాన్ని యాజ్ ఇఫ్ దాని కాగ్నిజెన్స్ గా తీసుకున్నట్టుగా విచ్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ హ్యావ్ కదా. సో సెన్సార్ బోర్డు ఉన్నది ఎందుకు? కళ అంటే ఆర్ట్ ఫామ్ అనేది ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండడానికి ఫిల్మ్ మేకర్స్ కి రీజనబుల్ లిమిటేషన్స్ ఏంటి, దాన్ని మరి వైలెన్స్ ప్రోత్సహించకుండా ఉండడానికి. సో ఇక్కడ ఏంటంటే బై అండ్ లార్జ్ ఈ సెన్సార్షిప్ ని ఎట్లా వాడుతున్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి వ్యతిరేకంగా వాడుతున్నారు దీన్ని నిజానికి మనం చూస్తే. సో జరుగుతుంది అది. మామూలుగా మనం గెస్ట్ వచ్చారండి కుదరదు తరహాలో. ప్రసాద్ ఎస్. సో శరత్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది అగేన్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుతున్నారని. దానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఇది క్యాన్సిల్ కల్చర్ కదండి. అంటే ఇవాళ మన ఇండియన్ ఫేవరెట్ టైం పాస్ అయిపోయింది క్యాన్సిల్ కల్చర్ అన్నది. మనకి నచ్చనిది ఏది చూపించినా దానికి అగేన్స్ట్ గా వెళ్ళి మన మనోభావాలు దెబ్బతింటున్నాయి అనుకుంటూ వాండలిజం చేయడం, ప్రొఫెషనల్ గా చెప్పిన వాళ్ళని టార్గెట్ చేయడం లాంటివి జరుగుతుంది. సో ఇది ఆపాలంటే మీరు సెన్సార్షిప్ తో పాటు మనకు వచ్చే బాధ్యత ఏంటంటే క్యాన్సిల్ కల్చర్ ని కూడా కంట్రోల్ చేయడం. అంటే వీళ్ళ సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? అంటే గోవింద్ గారు మీరు మనకి నేను చెప్తాను. నాకు మనకి ఇద్దరు జాయిన్ అయినట్టున్నారు, ప్రసాద్ గారును అవినాష్ అనుకుంటా. మీరు వాళ్ళిద్దరు కాల్స్ నేను మాట్లాడతాను. తప్పకుండా చెప్పండి ప్రసాద్ గారు. అవినాష్ గారు. హలో మేడం, హాయ్. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను మేడం. నేను ఒక క్రైమ్ సిరీస్ చూశాను. సో అందులో 4 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక హాలీవుడ్ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక బ్యాంక్ రాబరీ చేశారు. చాలా పక్కాగా చేసి ఏ సాక్ష్యాలు లేకుండా అద్భుతంగా చేశారు. వాళ్ళు అనుకున్న డబ్బుని సాధించారు. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లకి ఎక్కడా కూడా పట్టుకోలేకపోయారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏ మూవీని అయితే చూసి ఇన్స్పైర్ అయ్యి రాబరీ చేశారో అదే మూవీని నెక్స్ట్ వచ్చే ఇన్వెస్టిగేషన్ చేసే నెక్స్ట్ ఆఫీసర్ చూశాడు ఆ సినిమా. సో అందులో ఎలా అయితే ఇన్వెస్టిగేషన్ చేసే కేసు సాధించారో అనేది ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆ దొంగలు పట్టుకున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకడు ఇన్స్పైర్ అయ్యి రాబరీ చేశారు, ఇంకొకరు అదే మూవీని ఇన్స్పైర్ అయ్యి కేసు క్లోజ్ చేశారు. సో దీన్ని ఎలా సంబోధించుకోవాలి మనం? అంటే సినిమా ప్రభావం అది రియల్ కదా, అది మీరు చూసింది రియల్ క్రైమ్ సిరీస్ అంటే రియల్ గా జరిగిన దాన్ని మనం క్రైమ్ సిరీస్ గా తీసి మూవీ కాదు సార్. అది ఏమంటారు దీన్ని, సచ్ క్రైమ్ స్టోరీస్ లో సోనీలో వస్తుంటది అది.
ఓకే ఓకే సిఐడి టైప్ లో ఓకే సిఐడి టైప్ అలా అది డాక్యుమెంటరీ Okay. తరహాలో తీసారా లేకపోతే అది అంటే అది ఫిక్షనలైజ్డ్ వెర్షన్ అంటే- కానీ అంటే అంటే కొన్ని CSI పోలీస్ అని కేసెస్ స్టేషన్ లో పోలీస్ అకాడమీలో వాళ్ళు సినిమాలు చూపించవచ్చు వాళ్ళకి, అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దమ్ లెర్న్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. కానీ అంటే అవును, అంటే వాళ్ళు సొంతంగా చూసింది. కేసెస్ సాల్వ్ చేసింది సినిమాలు చూడకుండానే సాల్వ్ చేస్తారండి సాధారణంగా అంటే పోలీసులు. సో అవును అవును లార్జ్ ఓల్డ్ స్కూల్ అంటే ఓల్డ్ స్కూల్ కాదు, జనరల్ ప్రొఫెషనల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది వర్క్ అవుతుంది ఇన్ ఓవర్వెల్మింగ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అంటే కంక్లూజన్ ఏంటంటే అండి, సినిమా ప్రభావం మన మీద Yeah. ఉంటుందని చెప్పడం అనమాట. అది ఇద్దరికి మీద ఉంది ప్రభావం. యా ఆఫ్ కోర్స్ అది ఇద్దరి మీద ఉన్నది. అంటే ఇద్దరి మీద టోటల్గా ఉన్నది రామ్ గోపాల్ వర్మకి వ్యతిరేకంగా చెప్తున్నారు మీరు. అది రామ్ గోపాల్ వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎందుకంటే సో ఆయన థియరీలో అన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆర్గ్యుమెంట్ Yeah, చేయొచ్చు. ఆయన ఒపీనియన్ చెప్తారు అంతే, అంతకన్నా ఏం కాదు. కానీ అంటే ఒకటి బట్ యా Yes, yeah, మన గోవింద్ గారు. ప్రసాద్ గారు ఉన్నారు అని చెప్తారండి. ప్రసాద్ గారు మరి మీరు ఆయన టైం ప్రకారం Yeah, జరగాలి. yeah, ప్రసాద్ గారు, ఆయన please. ఒపీనియన్ తీసుకొని Yeah, నేను yeah. మాట్లాడతా. తప్పకుండా. యా నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యానండి, బట్ నాకు అదే శరత్ గారు చెప్తుంది విన్నాను. సో ఐ లార్జ్లీ అగ్రీ విత్ హిమ్. ఒకటి ఏంటంటే నేను చూసింది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏదో ఒక కంట్రోల్ బోర్డు లేకపోతే ఎలాగైనా వెచ్చలవిడిగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా. మనం గత 30 సంవత్సరాల్లో చూసుకున్న, కనీసం నాకు ఊహ తెలిసిన తర్వాత సినిమాలని కొద్దిగా సీరియస్ గా చూడటం మొదలు పెట్టిన తర్వాత చూసిన 90s దగ్గర నుంచి చూసినా కానీ అప్పుడప్పుడు మ్యూట్లు చేయటము, మాట ఆపేయటము, కొన్ని సీన్స్ కట్టింగ్స్ ఇవ్వటము అన్నట్టుగా తెలుస్తుంది మనకు, అంతే సెన్సార్ అంటే. లేదంటే కొంతమంది లాబింగ్ చేసిన పెద్దవాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రీహాబిలిటేషన్ చేసేలాగా అందులో పెట్టినట్టుగా కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, నిజం ఎంత ఉన్నా కానీ. బట్ చూస్తే కనుక మనకి ఆ ఆరోపణలు ఆధారరహితం కాదు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో అది చాలా పార్షియాలిటీ చూపించినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి కథకి అవసరం లేని ఎక్స్పోజింగ్, వైలెన్స్ లాంటివే కాకుండా లా అండ్ ఆర్డర్ని, అంటే ఒక వ్యక్తికి ఏవైనా జరిగితే ఇప్పటికీ కూడా ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ మూవీ మీరు తీసుకుంటే నీకేమైనా అన్యాయం జరిగితే నువ్వు దానికి తిరగబడి రివెంజ్ తీసుకో అన్నట్టుగా ప్రోత్సహిస్తున్నట్టే ఉంటాయి ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు, వచ్చే కమర్షియల్ సినిమాలు అన్నీ కూడా. ఇది యాక్చువల్లీ చాలా ఫండమెంటల్ పాయింట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే, యాక్చువల్లీ అది లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకోవడం అంటే కూడా అది కూడా క్రైమే. సో దాన్ని అంత పబ్లిక్ గా అంత ఇదిగా ప్రమోట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఇంకా వస్తూనే ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటి పోలీస్ హీరో తరహా ఏదైనా ఎనీ సినిమా, ఛత్రపతి అన్న, సింహాద్రి అన్న, ఏదైనా కానీ చూపించడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రాకీ మూవీలో చూస్తే మీకు ఎవరికో మన అంటే రాబిన్ హుడ్ తరహా మూవీలు అండి ఏదైనా సరే. అవునవును. సో ఇందులో ఇక్కడ ఏంటంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఏంటంటే ఊళ్ళో ఒకడే రౌడీ ఉండాలి, వాడు పోలీస్ అయి ఉండాలని. అవును. ఆ డైలాగ్ హీరో నాని ట్వీట్ గా పెట్టారు ఎప్పుడు, అప్పుడు మన ఇక్కడ ఈ హైదరాబాద్ లో దిశా మర్డర్ అయిన కేసు అయినప్పుడు ఎన్కౌంటర్ అయింది కదా. అది యాక్చువల్ గా పోలీసులు చెప్పింది ఏంటంటే, అప్పుడు వాళ్ళు తుపాకులు లాగేసుకుని తప్పించుకుని పారిపోయి పోలీసుల మీద కాల్పులు జరిపితే ప్రాణరక్షణ కోసం అని చెప్పని, సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు చంపారు యాక్చువల్ గా. అది అయితే అప్పుడేమో ఆయన హీరో నాని గారు వీధిలో ఊళ్ళో ఒకడే రౌడీ ఉండాలి, వాడు పోలీస్ అయి ఉండాలి బాగా చూపించారు అని నిరూపించారంటే, అంటే ఇక్కడ సినిమా డైలాగ్ ని మనం రియాలిటీని కన్ఫ్యూజ్ అయిపోయి పోలీసులు అంటే హింస చేసేవాళ్ళు అనుకుని, అంటే మనం ఏ రకంగా అది మెసేజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా అబ్జెక్షనల్ థింగ్. అంటే ఇప్పుడు అక్కడండి పబ్లిక్ ఏం కోరుకుంటుంది దానికి అనుగుణంగా అందరూ మనకి స్టేట్మెంట్లు ఇస్తుంటారండి. మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ కోరుకునేది ఏంటంటే వాళ్ళందరినీ నడి రోడ్లలో నిలబెట్టి కాల్ చేయాలి అన్న స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఎప్పుడైతే అటువంటి రియాక్షన్ అంటే బయట పబ్లిక్ కూడా అంతేనండి. సినిమా పబ్లిక్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బయట ఎలా అంటే యాటిట్యూడ్స్ ఉండడం అనేది రాజ్యాంగం హర్షించదు, ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిస్ట్రక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అవుతుంది కదా. అంటే మీరు ఐడియల్ చెప్తున్నారు ఎలా మనం రెండు విషయాలండి ఇక్కడ మనం ఎలా ఉండాలి, ఎట్లా వర్కౌట్ అవ్వాలని మనకు తెలుస్తూనే ఉంటుంది కదా. అంటే మన అది కాదు కదా ప్రస్తుతానికి ఎలా ఉందన్నది చెప్తే మట్టుకి
మామూలుగా అయితే సరే ప్రసాద్ గారు మీది అయిపోయిందండి, నేను చెప్పనా నేను ఇప్పుడు? అంటే నేను చెప్పింది సో అంటే ఈ జుడిషియరీలో మన మనము శిక్షణ అన్నది లేదంటే పనిష్మెంట్ అన్న దాన్ని మనం ఏంటంటే దాన్ని రీహాబిలిటేషన్ ఏమంటారు దానికోసం వాడతాం, కానీ రివెంజ్ కోసము ప్రతీకారం కోసం వాడరు. కాబట్టి అది సబబు కాదు యాక్చువల్లీ. కానీ నా పాయింట్ ఏంటంటే ఎలాంటివి చూపించకూడదు అలాంటివన్నీ చూస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. సో ఏ రకంగాని సెన్సార్ అన్న ఒక బోర్డు అన్నది ఆపలేకపోతుంది. అండ్ అలాగా ఆపలేకపోవటం వల్ల అలాంటిది లేకపోవటం వల్ల చెడు జరిగే అవకాశం ఉండింది అనేదానికంటే అలా సెన్సార్ బోర్డు అనేది ఉండటం వల్ల ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి విఘాతం కలిగిన సందర్భాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అందరికీ అంతా ఇంటర్నెట్లో వచ్చేసినాయి, అందరి చేతుల్లోకి ఎవరు ఎక్కడ ప్రపంచంలో ఎలాంటిదైనా సరే చూడగలిగే అవకాశము ఇది వచ్చేసింది. సో నేను అనుకోవటం ఇది అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా తీసేయలేకపోయినా దాన్ని ఇంకా కొద్దిగా రెగ్యులరైజ్ చేస్తూ ఇంకా మన వేరే దేశాల్లో ఎలాగవుతుంది అన్నట్టుగా, అంటే ఒక పాత పద్ధతి కాకుండా మేబీ ఆడియన్స్ రిస్ట్రిక్షన్ చేయటం దగ్గర నుంచి సరైన ముందు వేసే రెగ్యులేటరీ ఇవి పబ్లిష్ చేయటం దగ్గర నుంచి చేయలేము. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ అన్నది చాలా తొందరగా వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాతో. సో ద సేమ్ కంటెంట్ ని మీరు టీవీలో చూడగలుగుతున్నారు. సో అక్కడ ఆర్గ్యుమెంట్ అంత స్ట్రాంగ్ గా కనపట్లేదు. ఒక సెన్సర్షిప్ మెయిన్ స్ట్రీమ్ కి ఎందుకు ఉండాలి మరి అన్నది. అలా కాదని మరి అన్నిటికీ పెడతారా అనుకుంటే మళ్ళీ అగైన్ ఎప్పుడు చెప్తారు అంటే ఎవరు డిసైడ్ చేసేది, ఎప్పుడు చేసేది అంటే డిసైడ్ చేసేది ఎవరు అన్నది క్వాలిఫికేషన్ ఒక పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ రోజు తప్పు అనుకున్నది రేపు బాగానే కనబడుతుంది. నేను చెప్పేది మీకు సెన్సార్షిప్ ఏది తప్పు అదే కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ టైంకి ఏది తప్పు అదే కరెక్ట్, అంతే తప్ప ఈ రోజు తప్పు రేపు రైట్ అన్న దాని మీద మనం డిసైడ్ కాదంటే తప్పు రైట్ అంటే ఆ డిగ్రీ అన్నది యాక్సెప్టెన్స్ అన్నది వేరేగా మారుతుంది. లేదంటే ఓకే ఇది అంత తప్పు కాదేమో, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మీరు అన్నట్టుగానే ఆర్జీవీదే అనుకోండి, ఆయన తీసిన గత 3-4 సినిమాల్లో మీకు ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పినా గానీ అది అందరికీ తెలుసు. అది రిలవెన్స్ ఏంటి, ఎవరిని ఉద్దేశించి తీశారు, ఎలాంటి డైలాగ్ వేశారు, వాళ్ళని ఎలా డిగ్రేడ్ చేస్తున్నట్టుగా ఉంది అన్నది. అదే మీకు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం లేదు, చాలా తక్కువ ఉన్నాయి. ఏదో కృష్ణ గారు తీసిన 2-3 ఎన్టీ రామారావు గారిని పోలిన సినిమాలు ఉన్నవి తప్పితే ఆడియన్స్ చేంజ్ అవుతారండి. అంటే ఇప్పుడు అదే అంటున్నానండి. అదే సో ఎవరు డిసైడ్ చేస్తారు? కానీ ఇవన్నీ ఆర్టిస్టిక్ చాయిసెస్ కదండి ఇవన్నీ. అంటే యాక్చువల్గా మీరు చెప్పింది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఇంతకు ముందే మనం ఇలాంటి సినిమాలు ఉండడం మనకు తెలుసు. ఇందిరాగా ఎమర్జెన్సీ టైంలో కూడా మనకి ఒక సెటైరికల్ మూవీస్ వచ్చాయి యాక్చువల్గా. ఉన్నాయి అంటే నేను తీసుకుంది రాంగ్ ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు మేబీ. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు రొమాన్స్ లోనే తీసుకోండి, ఇంకొక దాంట్లో తీసుకోండి. ఇప్పుడు మనకి ద డిగ్రీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అన్నది మీకు వైలెన్స్ కూడా ఇది వరకు బూతులు కూడా డైరెక్ట్ గా వినపడుతున్నాయి, అది ఇంత ముందు లేదు. సో ఏంటంటే మేబీ అది సొసైటీతో పాటుగా కొద్దిగా లేట్ గా క్యాచప్ అవుతూ మేబీ ఆ డిగ్రీ అనేది కొద్దిగా టైం పడుతుందేమో యాక్సెప్ట్ చేయడానికి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వర్మ గారు లెస్బియన్స్ తోటి మూవీ తీస్తున్నారు అనుకోండి, యాక్చువల్గా అందులో తప్పేం లేదు కదా. అంటే లవ్ అన్నది కోర్టులే మీకు ఒప్పుకుని ఇద్దరు సేమ్ సెక్స్ మ్యారేజెస్ తప్పు లేదని డిసైడ్ చేసిన తర్వాత ఆయన మూవీ తీస్తున్నారు అనుకుంటే దాన్ని మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద చూడాలని ఇప్పుడు అంటున్నాం. కానీ ఇంత ఓపెన్ గా ఇలాంటి విషయం అన్నది జ్యుడిషియల్ గా కానీ కాదండి. అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నది డిఫరెంట్ ఇష్యూ. అంటే అది సబ్జెక్ట్ లోకి వస్తుంది, ఆ సబ్జెక్ట్ ని మనం తీసుకొని, ఎందుకంటే అటువంటి వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఆల్రెడీ మన హిందీ మూవీస్ లో కానీ ఈ మన హోమోసెక్సువాలిటీ చూపించిన చాలా వచ్చినాయి అనమాట. మన ఆర్గ్యుమెంట్ కంటెంట్ మీద కాదు. మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ క్యాన్సల్ కల్చర్ అనేది సినిమాలో చూపించినప్పుడు ఆ అవుట్రేజ్ అనేది ఎందుకు వస్తుంది, అది మన దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా ఒకటి చూపించినప్పుడు దాన్ని ఎందుకు సహించలేకపోతున్నాము.
ఆ సహించలేకపోవడం అన్నదాన్ని అది సెన్సార్ వదిలిపెట్టిందని బాధ మనకి, లేకపోతే అటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయలేని మనస్తత్వం మనలో ఉండడం ఫాల్ట, అది కీ పాయింట్ డిస్కషన్ ఇక్కడ. సో వీఆర్ నాట్ డిస్కసింగ్ ఆల్ ద డిఫరెంట్ ఏంటి మన ఓవరాల్ గా దాని దీనికి నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి, ఇఫ్ యూ పర్మిట్ మీ. హలో, నేను ఫినిష్ చేస్తాను ఒకసారి, పాయింట్ ఫినిష్ చేసేసి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మనోభావాలు దెబ్బతీయడం అన్న పాయింట్లో తీసుకుంటే, ఇది వరకు అంటే ఇక్కడ ప్రసాద్ గారి పాయింట్ ఒక్కటి చిన్న యాడ్ చేస్తాను. ఒక్క పాయింట్ ఏంటంటే, ఇది వరకు మనం టాలరేట్ చేయగలిగిన దాన్ని మనం ఇప్పుడు టాలరేట్ చేయలేకపోతున్నాం అన్నమాట. అప్పుడు 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 రైట్ అనిపించింది, ఇప్పుడు తప్పు అనిపించడం కాదు. అక్కడ ఏంటంటే మనలో నరాల్లోని పూర్తిగా ఒక రకమైన భావజాలం, ఈ భక్తి భావజాలం కానీ లేకపోతే మన ఈ రిలీజియన్ భావజాలం కానీ పూర్తిగా నిండిపోయింది అనుకోండి. ఇప్పుడు హీరోల్ని, సెలబ్రిటీస్ని ఎలాగైతే మన ఆరాధ్య దైవాలుగా భావిస్తున్నామో, అదే విధంగా పురాణాల్లో ఉన్న పాత్రలను కూడా ఆరాధ్యాలుగా మనకి ఒక రోల్ మోడల్గా భావించడం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళని ఏమైనా సరే అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని కానీ ఏమనంటే ఎలా రియాక్షన్ అయితే వస్తుందో, అలాగే పురాణ పురుషులు అన్నప్పుడు కూడా ఆ రియాక్షన్ వస్తుంది అనమాట. అంటే ఇది ఆడియన్స్లోని నరనరాల్లో జీర్ణించుకుపోయినా ఇట్ ఈస్ నాట్ ఇన్ హెల్తీ సిచ్యుయేషన్. యాక్చువల్గా అలా ఉండకూడదు అనమాట. అది ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే, అది ఉండడం రైటా రాను కాదు, అది అసలు ఉండకూడదు. అది అటువంటిది ఉండడం ద్వారానే మనకి ఈ కల్చరల్ క్లాషెస్ అనేవి, ఆర్ట్ ఫామ్ని ఏ ఫామ్లో చూసినా సరే, ఒక పెయింటింగ్ రూపంలో చూసినా లేకపోతే ఒక పుస్తకంలో రాసినా, అది చరిత్రే అయినా, అటువంటి ఈవెన్ అప్పుడు అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి కూడా వచ్చి బయటికి మనకి దాన్ని పూర్తిగా అన్ని పురాణాలు అన్ని చదివి చెప్పినా సరే దాన్ని కూడా వ్యతిరేకించే స్థాయి ఉంది. అంటే ఆ రోజు ఏ పుస్తకం అయితే వచ్చిందో దాన్ని 20 years తర్వాత ఎప్పుడన్నా పబ్లిష్ చేసిన తర్వాత కూడా సగం మంది చదివి సగం మంది చదవకుండా అటువంటి దాన్ని సబ్జెక్ట్గా తీసుకొని ఈరోజు మీరు సినిమా చేస్తే వెంటనే మీరు దాన్ని బ్యాన్ చేయమనే ఒక ఏదో ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే సోషల్ మీడియా నుంచి కానీ ఉంటుందన్నమాట. ఈ క్యాన్సల్ కల్చర్ అనేది ఏంటంటే, ఒకళ్ళని పూర్తిగా తొక్కి పెట్టేసి ఒకళ్ళని బాగా అంటే అసభ్యకరంగా దూషిస్తూ తిడుతూ అది తెలిసిపోతుంది అనమాట. ఆ కంటెంట్ అంటే ఇప్పుడు మనం కూర్చోలేదు సెన్సార్ బోర్డు చైర్లోని, మనకు తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసారు, ఇంటెన్షన్ ఏంటన్నది. అటువంటి ఇంటెన్షన్, అటువంటి ఉద్దేశము మనకి లేనప్పుడు, మనం నిజాయితీగా సినిమా తీయలేనప్పుడు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉన్నప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు ఎందుకు తీశారన్నది చేయడం అన్నది ఒకటి హెల్తీ సిచ్యుయేషన్. దాని మీద అయితే రావచ్చు, తప్పులేదు. కానీ వచ్చిన ప్రతి దానికి కూడా మా వైపు వీళ్ళు మా కల్చర్ని కానీ మా రిలీజియన్ కానీ చేస్తున్నారనేది ముఖ్యంగా మనం చూస్తుంటాం. ఇస్లామిక్ రిలీజియన్లోని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. అంటే ఒక కార్టూన్ వేసినా లేకపోతే మహమ్మద్ అని ఆ పేరు ఉపయోగించినా సరే చాలా అవుట్రేజ్ వస్తుంది అనమాట. అంత అవుట్రేజ్ రావడం ద్వారా వాళ్ళు బాగా ప్రొటెక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఐక్యమత్యంగా ఉన్నారు. అటువంటి ఐక్యమత్యం మనలో లేదు. మనం కూడా వాళ్ళలా ఉంటే ఎవడైనా మన మీద సాహసిస్తాడా అన్న భావజాలం బాగా ఉండిపోయింది అనమాట. అది మంచిది కాదు పూర్తిగా. చాలా మంది ఏంటంటే అలా ఉండడం ద్వారానే ఒక రిలీజియన్ కాపాడబడుతుంది అనుకుంటే, రిలీజియన్ నిజంగా అటువంటి భావజాలం వల్ల కాపాడబడజాలదు. రిలీజియన్ ఎప్పుడు కూడా దాంట్లో ఉన్న సంస్కరణల ద్వారానే అది ప్రిజర్వ్ అవుతుందే తప్ప, దాంట్లో ఉన్న ఈ మనోభావాలు దెబ్బతీయడము లేకపోతే దాన్ని మీరు ఎవరు అనడానికి వీల్లేదు, దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అన్నప్పుడు మాత్రం ఇది ఇంకా అధోగతికి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు అంటుంది సెన్సార్షిప్ అనేది విమర్శకి వ్యతిరేకంగా గురిపెట్టి కాల్ చేసే వ్యవస్థ కాదంటున్నారు, అదే కదా? అంటే మీరు అంటుందంటే విమర్శను తీసుకోగలగాలి మామూలుగా బై అండ్ లార్జ్ సమాజం, అని విమర్శని ఎదుర్కొనడానికి ఒక సాధనంగా వాడుకోకూడదు సెన్సార్షిప్ అనేది. వాడుకోకూడదు. మన ఎప్పుడు కూడానండి ఈ లాస్ ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. లా యాక్చువల్గా ఒక కొత్త లా వచ్చింది అనుకోండి, ఓకే ఈ లా ఉపయోగించి వాడిని ఎలాగ నేను ఇబ్బంది పెట్టాలి, వాడిని ఎలాగ నేను ఒక బంతి ఆట ఆడుకోవచ్చు అన్న టైప్లో చూస్తారన్నమాట. యాజ్ పర్ లా, యాజ్ పర్ గైడెన్స్ కంటెంట్ ఉందా లేదా అన్నది మాత్రమే సెన్సార్ చూస్తుంది అంతే. అంటే చూడాలి వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు తెలియదు. ఎందుకంటే అసలు ఈ సీన్ ఎలా చేశారా బాబు అని మనమే అనుకుంటాం. కొన్ని సీన్స్ అభ్యంతరకరమైన సీన్స్ ఉంటాయన్నమాట. హింస పక్కన పెట్టండి, ఒక సెక్షువల్ కంటెంట్ని చూసుకుంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్లో అమ్మాయిని చూపించినంత అందంగా ఒక రామగోపాల్ వర్మ స్టైల్లోని
లేకపోతే వెనకాల నుంచి లైటింగ్ పెట్టి అమ్మాయి వంపు సొంపులు చూపించినంత గ్రేట్ గా మిగతా మీకు ఎక్కడ చూపించరు అనమాట. కానీ ఐటమ్ సాంగ్స్ ని మనం సెన్సర్ చేయం. కానీ అంటే ఇది ఆర్టిస్టిక్ చాయిస్. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాకు రెండు అనిపిస్తుందండి. అంటే ఒకటేంటంటే ఆర్టిస్టిక్ చాయిస్ అంటే ఏంటంటే ఎవరైతే సినిమాలు తీస్తున్నారో పుస్తకాలు రాస్తున్నారో వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి. ఒకటి, వాళ్ళు ఏం తీసినా వాళ్ళు ఏం రాసినా ఒకటి. రెండు, ఏమవుతుందంటే ఇప్పుడు సెన్సర్షిప్ లో వరకు చూస్తే సాధారణంగా నాకు తెలిసి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో మనకు అభ్యంతరంగా అనిపించింది ఏంటంటే అంటే సాధారణంగా రాజ్యాంగ విలువలతో పాటు అంటే దానికి అభ్యంతరంగా ఉన్నది వరకు చూస్తే ఏంటంటే స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పోలీసుని కానీ లేకపోతే ఇలాంటి వాటిని ఒక అంటే ఏ పర్పస్ కోసం ఉన్నాయో దానికి వ్యతిరేకంగా అంటే పోలీసులు అన్న వాళ్ళు గూండాల్లాగా చూపించిన వాళ్ళని కొట్టేయడం ఈ టైప్ లో చూపించి దాన్ని హీరోయిజం గా గ్లోరిఫై చేయడం ఇట్లాంటి థీమ్స్ తో సాధారణంగా దట్ ఈస్ రీజనబుల్లీ దట్ ఈస్ అబ్జెక్షనబుల్. అంటే ఏంటంటే ఎక్కడైతే మనం ఒక ఆధునిక సమాజంకి వ్యతిరేకంగా ఒక నేరేటివ్ ఇస్తూ అది చాలా గొప్పదని చూపించడం, విజిలెన్సీ జస్టిస్ అని అట్లాంటివి మనకి అబ్జెక్షనబుల్ గా అనిపించవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం మనం నాకు తెలిసి అన్ని తరహా విజిలాంటీ సినిమాల్ని మనం సెన్సార్ చేసేలా అనం. ఉదాహరణకి బ్యాట్ మ్యాన్ సినిమా ఉంది అనుకోండి, అది విజిలాంటీ సినిమా అనేది. అంటే బ్యాట్ మ్యాన్ ఇస్ విజిలాంటీ హీరో. అదొక ఫిక్షనల్ స్టోరీ, వేరే సెటప్ అదంతా ఉందండి. కాదు, కథ అనేది ఒక కల్పన అండి. ఆ కల్పన నువ్వు ఇలాగే ఆలోచించు అని చెప్పలేము మనం. మీరు అన్న ఆర్టిస్టిక్ అన్న పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట. కథను ఎలాగన్నా తీయచ్చు. పోలీసుల్ని ఇప్పుడు ఖైదీ సినిమా ఉందండి, చిరంజీవి పోలీస్ స్టేషన్ లో పెడితే మొత్తం అందరినీ తుక్కు తెక్కందు కొట్టి బయటికి పారిపోతాడు. అవును కదా. అంటే నేనేది ఏంటంటే మన కంటెంట్, మన అబ్జెక్షన్స్ వాటి మీద కాదు. విక్రమార్కుడు సినిమా ఎలా తీశారు దాని మీద కాదు అసలు. మనకి ఒకళ్ళే రౌడీ ఉండాలి, అది మన పాయింట్ అది కాదు. మన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆడియన్స్ టాలరేషన్ అది మారాలా, లేకపోతే కంటెంట్ ని ఫిల్టరేషన్ కత్తిరించే వాళ్ళు మారాలా అన్నది మన కీ పాయింట్ అంతే. అవునండి. సో ఇప్పుడు అంటే ఏవైతే ఆర్టిస్టిక్ చాయిస్ బట్టి కంటెంట్ బట్టి తీసుకుంటే అంటే వాళ్ళ ఆర్టిస్టిక్ చాయిసెస్ డెసిషన్స్ బేసిస్ మీద సినిమా తీశారో బహుశా ఏంటంటే అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెటర్ అండ్ స్పిరిట్, ఈ డీసెన్సీ ఇట్లాంటివి వాటి మీద ఫోకస్ కాకుండా అదర్ థింగ్స్ వైలెన్స్ కాల్స్ ఉన్నాయి ఈ తరహా మీద సెన్సార్ చేయదలుచుకుంటే ఆ తరహా బేసిస్ మీద సెన్సార్ కూడా కాదు బహుశా సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటేనండి, అప్పట్లో ఉత్తర పంజాబ్ మీద గొడవ జరుగుతున్నప్పుడు లేకపోతే పద్మావతి మీద గొడవ జరుగుతున్నప్పుడు కానీ అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఒక మాట కూడా అన్నారు. ఏమంటే ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు, అదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది ఫిల్మ్స్ సర్టిఫై చేయడంలో దాని మీద ఫోకస్ పెట్టాలి కానీ సెన్సార్షిప్ మీద కంటెంట్ ఫోకస్ పెట్టకూడదని చెప్పాను. నాకు తెలిసి అది ఇట్స్ అ వెరీ వైజ్ థింగ్ టు సే అని నాకు అనిపించింది. ఇదే అభిప్రాయాన్ని కొంత గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ని హెడ్ చేసిన వాళ్ళు కొంతమంది ఇదే తరహా. అంటే మీరు కంటెంట్ చూడకుండా ఎలా సర్టిఫై చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ వచ్చిందండి, ఆ ప్రోడక్ట్ ని మీరు టెస్ట్ చేసి దాన్ని సర్టిఫై చేయాలి. ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడము సర్టిఫికేషన్ రెండు కలిసి ఉంటాయి అనమాట. అలాగే సినిమాలో కంటెంట్ ని చూడటము సర్టిఫై చేయడము రెండు కలిసి ఉంటాయి. రెండింటిని వేరు చేయలేరు మీరు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెరికా కానీ లేకపోతే నార్త్ అమెరికా, కెనడాలో కానీ యుఎస్ఏ లో కానీ లేకపోతే యూరోపియన్ దేశాల్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ దాదాపుగా ఆధునిక ప్రజాస్వామ్యాలన్నింటిలోనూ ఎక్కడైతే భావ ప్రకటన స్వేచ్ఛని జనరల్ గా అప్హోల్డ్ చేస్తారో అన్లెస్ అదర్ ఎక్సెప్షనల్ కండిషన్స్ తప్పితే సాధారణంగా వాళ్ళు సినిమాలకి ఎలా డీల్ చేస్తారంటే మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసి సినిమాని ఒకవేళ ట్రైలర్ విడుదలైతే ట్రైలర్ చూసి దానిలో కంటెంట్ బట్టి దాన్ని వాళ్ళు సర్టిఫై చేస్తారు. అంటే PG-13 అన్నారు అనుకోండి, అంటే 13 లోపు ఉన్న వాళ్ళకి పేరెంటల్ గైడెన్స్ అవసరం, 13 ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఇండిపెండెంట్ గా చూడవచ్చు అని. లేకపోతే మెచ్యూర్ ఆడియన్సెస్ కే ఇది అప్లికబుల్ అని కానీ లేదా PG అంటే కేటగిరైజేషన్ అండి. బకెట్, ఈ సినిమా ఈ బకెట్ లోకి వెళ్తుంది, ఈ సినిమా ఈ బకెట్ లోకి వెళ్తుంది, అంతే కదా. కానీ వెళ్ళిన తర్వాత మీరు ప్రతి వాడిని జరిగి లోపలికి తోయడం కానీ ఈ సినిమా వీడికే రావద్దని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. ఒకసారి కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ హౌ పీపుల్ కెన్ వాచ్. అంటే అందుకే పేరెంటల్ గైడెన్స్ అని అంటారు కదా. అంటే మీరు 100% అవ్వకపోయినా కనీసం నాకు తెలిసి కనీసం వెస్టర్న్ సొసైటీలో దే టేక్ సమ్ కేర్ అండి. దే డోంట్ జస్ట్ మన ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ప్రపంచంలో అంటే అదే మన ఎగ్జాంపుల్ చూసుకోవాలి తప్ప వీళ్ళకి మీరు అంటుంది ఏంటంటే కంట్రోల్ ఎంతవరకు చేయగలుగుతారు, అంటే ఆ చైన్ ఆఫ్ కంట్రోల్ మీరు అంటుంది పర్పస్ ఏంటన్నా.
ఈ కేటగరైజేషన్ చేయడం పర్పస్ ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటి? ఈ ఏజ్ ఉన్నవాడు ఈ కంటెంట్ చూడకూడదనే కదా మన ఉద్దేశం. అంటే అది ప్రాక్టికల్ గా జరుగుతుందా అన్నది ప్రశ్న, అంతే. అది జరగట్లేదు. చెప్తానండి మీకు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక సినిమా చూడలేదు, కానీ మీరేంటంటే ఇప్పుడు మీరు ఆ సినిమా ఇంట్లో చూడాలా వద్దా, మీ పిల్లలు ఉండగా చూడాలా వద్దా అని డౌట్ పడుతున్నారు. మీరు ట్రైలర్ చూడక్కర్లేకుండా దాని సర్టిఫికేషన్ చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అదొక పర్పస్. అంటే ఇండివిజువల్ గా పేరెంటల్ గైడెన్స్ ఇవ్వదలుచుకున్న వారికి కానీ, లేకపోతే అలాంటి నిర్ణయాలు తీసుకున్న అంటే కన్స్యూమర్స్ పేరెంట్స్ వదిలేసండి. పేరెంట్స్ పిల్లలతో పాటు చూడాలా, ఒంటరిగా హోమ్ థియేటర్ లో చూడాలా అన్నది పక్కన పెట్టద్దు. అది కాదు పాయింట్. ఏ కంటెంట్ అయితే పిల్లల్ని చూడకూడదు అనుకున్నామో అది పిల్లలు చూస్తున్నారా లేదా, అదే పాయింట్. సో ఇప్పుడు రెండో విషయం ఏంటంటేనండి, అంటే ఈ కేటగరైజేషన్ వల్ల ఉండే ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఎగ్జిబిటింగ్ అంటే థియేటర్స్ వరకు ఎగ్జిబిట్ చేస్తారు కదా, పబ్లిక్ ఎగ్జిబిషన్ వరకు కంట్రోల్ చేయగలుగుతుంది స్టేట్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ స్టేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ పబ్లిక్ ఎగ్జిబిషన్ వరకు కంట్రోల్ చేయగలుగుతాయి. ప్రైవేట్ గా ఎవరైనా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకుంటున్నారా ఏంటి అన్నది ఆ విషయం అనేది అది వ్యక్తిగత విషయం. రెండు ఏంటంటే, పిల్లలు ఎంతవరకు ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారని పెద్దవాళ్ళు నిఘా పెట్టుకుంటున్నారా, చూస్తున్నారా, పేరెంటల్ మానిటరింగ్ ఇన్ జనరల్ ఆస్పెక్ట్స్ అనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటేనండి, మోర్ ఇంపార్టెంట్లీ, ఏజ్ అప్రాప్రియేషన్ కాని కంటెంట్ పిల్లలు చూడకుండా ఉండడానికి పేరెంట్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, నిఘా పెట్టడం కాదు, వారితో ఎట్లాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది. ఇప్పుడు నాకు తెలిసి నా కజిన్స్ కొంతమంది ఆస్ట్రేలియాలో ఉంటారండి. వాళ్ళని కొంతమంది నన్ను అడిగారు, సారీ నా చుట్టాల్లో కొంతమంది పిల్లలు అడిగారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేము చూడమా అని చెప్పని. నేను చెప్పాను అది మీ ఏజ్ అప్రోప్రియేట్ కాదు, అది మీరు 18 వచ్చిన తర్వాత మీరు చూడండి అని చెప్పాను. సో అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంతకు చూడలేదు యాక్చువల్గా. అంటే వాళ్ళు సమ్హౌ దే వేర్ కన్విన్స్డ్ విత్ వాట్ ఐ సెడ్. అంటే నేను అంటుంది ఏంటంటే, మనం అంటే మనం పిల్లల్ని ఇంట్లో ఉన్న మన పిల్లలకి పేరెంట్స్ కి మధ్యన ఎట్లాంటి కల్చరల్ ఇంటరాక్షన్? ఇప్పుడు బాహుబలి చూడొచ్చు అంటారు అయితే పిల్లలు. బాహుబలిని అయితే అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి మీరు అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి, వాళ్ళు విన్నారు, నిజమే అనుకున్నారు. కానీ బాహుబలి వచ్చేసింది కదా, అవునండి. అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ బి ద రీజన్, బాహుబలి అయితే ఆపలేం మనం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏజ్ అప్రోప్రియేషన్ అనేది సెన్సార్ బోర్డు నిజంగా ఎంతవరకు చేస్తుంది అనేది నిజంగా ప్రశ్నార్థకమే. అది ఆ పర్పస్ యాక్చువల్ నెరవేరట్లే. అంటే ఏదైతే అంటే చూసే వాళ్ళకి, పేరెంట్స్ కి, మిగతా వాళ్ళకి ఉపయోగపడే రకంగా జరగట్లే. అంటే ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే రకంగా ఉపయోగపడే సమాచారాన్ని సెన్సార్ ఈ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు నుంచి అయితే రావట్లే. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ బట్టి, వాళ్ళకి వస్తున్న బయట నుంచి వస్తున్న ధమ్కీలు బట్టి, లేకపోతే వాళ్ళకి ఒక ఆయన అయితే ఈ మధ్య ఆయన ఊస్ చేస్తారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఆయన అయితే ప్రభుత్వం నుంచి ఆయన పైనుంచి ఆర్డర్స్ వచ్చాయంట, ఒక పలానా సినిమా కట్స్ లేకుండా నువ్వు విడుదల చేయించావని చెప్పని, అది నువ్వు ఎలా చేసావని ఆయన పీకేశారని ఆయన పబ్లిక్ ఇచ్చాడు స్టేట్మెంట్. సో ఇలా ఏంటంటే అది ఒక కోటరీ లాగా తయారు చేసుకున్న దాన్ని ఏదో కక్షలు సాధించడానికి దానికి పెట్టుకోవడం అన్నది అదేదో ప్రైవేట్ వ్యవహారం కింద తయారైంది. అలాగా ఊరికే ఏదో దాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని వాడుకుని అంతేనండి. సిబిఐ కూడా అంతే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే. ఇప్పుడు దానివల్ల విశ్వనాథ్ గారు చెప్పండి. విశ్వనాథ్ గారు, ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ లో మనం చూడాలండి. ఇందులో ఇందాక శరత్ చెప్పినట్టుగా ఒక అరుణ్ జైట్లీ గారి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫిలిం సెన్సార్ బోర్డు యొక్క రోలు ఓన్లీ దాన్ని గ్రేడింగ్ చేసి ఎలా అయితే మనకి ఏ ఆడియన్స్కి అయితే అది రీచ్ కావాలో అంత దానికి గైడ్ లైన్స్ ఇవ్వడం వరకే. ఇంప్లిమెంటేషన్లో వరకు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు. సో కాబట్టి జనరల్గా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదని చెప్పి ఏ లాని మనం దాన్ని ఏమంటారు వదిలేయడానికి లేదు. ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్ట్ని ప్రమోట్ చేయాలని అనుకునేటటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సోషల్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ సోషల్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి ఎడిషనల్గా మనకి ఇవి చేంజ్ చేయాలి అవి చేంజ్ చేయాలి అని చెప్పి కొన్ని ఎడిట్స్ కూడా వస్తున్నాయి. మనం ఇందాక గద్దలకొండ గణేష్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నది అదే. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనే వేని మనం వెతుక్కోవాలి తప్ప
సోషల్ ప్రెజర్కి లోనై ఇప్పుడు తనిష్క్ యాడ్ ఒకటి ఉండింది. ఆ యాడ్ని ఏం చేశారంటే సోషల్ ప్రెజర్ వల్ల వెనక్కి తీసుకోవడం జరిగింది యాడ్ని. సో ఈ సోషల్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దానికి సరైనటువంటి వేస్ అండ్ మీన్స్ వెతుక్కోవాలి తప్ప అలా కాకుండా ఇదేంటంటే మాకు 100 మందికి నచ్చలేదు కాబట్టి నువ్వు దుకాణం మూసేయంటాం ఆ డిమాండ్. సో ఇలాంటి డిమాండ్లు వచ్చినప్పుడు స్టేట్ ఎలా బిహేవ్ చేయాలి అనే దాంట్లో మనం స్టేట్ నుంచి తర్వాత మిగిలిన ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళ సపోర్ట్, వాళ్ళ అయితే మోరల్ సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉంటే కనుకనైతే దీన్ని కొంతవరకు మనం ఆపగలుగుతాం. సో ఎంత దూరం అయితే మనం సోషల్ ప్రెజర్కి లొంగుతామో ఆ సోషల్ ప్రెజర్కి లొంగినంత కాలం ఈ తరహాటువంటి ప్రెజర్లు అయితే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం. అంటే బాటమ్ లైన్ 2 లైన్స్ అండి. ఇంతకీ సెన్సార్ కంటెంట్ కట్ చేయాలా కట్ చేయకూడదా? సెన్సార్ బోర్డు ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా శరత్ గారు అరుణ్ జైట్లీని పక్కన పెట్టేద్దాం అండి. అసలు సెన్సార్ బోర్డు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అది నా క్వశ్చన్. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ గ్రేడింగ్ ఇవ్వటం వరకే దాని యొక్క రోల్. అయితే కట్ చేయకూడదు అనమాట. కట్ చేసినప్పుడు సెన్సార్ బోర్డు మీద కేసు పెట్టచ్చు. అలాంటి లేవు కదా. నేను అనేది ఏంటంటే సెన్సార్ బోర్డు సినిమా చూపించినప్పుడు ఏం చెప్తున్నారు? మీకు అభ్యంతరకరమైన ఉంటే మార్పులు చేయమని చెప్తున్నారా? అభ్యంతరకరంగా ఉంటే కట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారా అన్నది పాయింట్. సెన్సార్ బోర్డు రూల్స్ ప్రకారం అంటే వాళ్ళకి చట్ట ప్రకారంగా ఉన్న అధికారం ప్రకారం వాళ్ళు కట్స్ చెప్పవచ్చు, సినిమాని సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వకుండా ఆపేయవచ్చు. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అదే. అది ఉంది కదా రూల్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఆ రూల్ ప్రకారం చేస్తున్నారు. అంతే అయిపోయింది. నేను అరుణ్ జైట్లీ గారు చెప్పారా శరత్ గారు చెప్పారా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. మనం ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడం కాదు, వాట్ ఈస్ కరెంట్లీ దే ఆర్ డూయింగ్, ఆర్ దే డూయింగ్ అకార్డింగ్ టు దేర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నదే పాయింట్. అంటే ఇది ఒకటండి. ఇప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చిన చట్టం అంటే వాళ్ళ చట్ట ప్రకారంగా ఉన్న అధికారాల్లో ఏది ప్రయారిటీ తీసుకోవాలి ఏది ప్రయారిటీ తీసుకోకూడదు అన్నది ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో మీకు సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హెడ్ ఎవరున్నారు అన్న దాన్ని బట్టి ఇది ఎట్లా రన్ అవుతుంది అంటే దీంట్లో ఏవి ప్రయారిటీ వెళ్తున్నాయి దీనిలో ఏవి ప్రయారిటీ వెళ్ళట్లేదు అనేవి బాగా డిపెండ్ అవుతున్నాయి. ఇందులో ఏంటంటేనండి మీరు రీజనల్ లెవెల్లో ఇది నాకు తెలిసి తెలుగు సినిమా డైరెక్టర్లు చాలా మంది చెప్పారు, ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ ఏ ఆఫీస్ కి అయితే తీసుకెళ్తున్నారు, సిబిఎఫ్సి ఆఫీస్ ఉదాహరణ హైదరాబాద్ ఆఫీస్ కి తీసుకెళ్లి సెన్సార్ చేస్తుంటే ఒక రకంగా కట్స్ వస్తాయి, వాళ్ళకి వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి చూపిస్తే ఇంకో రకంగా కట్స్ వస్తాయి. అంటే ఇక్కడ చాలా సెన్సార్ బోర్డు మెంబర్స్ ఉన్నారు. అయితే ఇంకా ఆరోపణలు ఏంటంటే సెన్సార్ బోర్డ్ మెంబర్ కి సంబంధించిన రిలేటివ్స్ ని సినిమాల్లో తెలుగుగా పెట్టుకోవటం దాని ద్వారా అన్నది కూడా సెన్సార్ బోర్డు వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాని యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. తమిళనాడులో ఇది జరిగింది. ఈ యూ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏంటంటే ఒక 30% ఎంత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు వస్తుంది. సో ఇలాంటివి కూడా జరిగాయి. సో ఇక్కడ సెన్సార్ బోర్డ్ రూల్ ప్రకారం ఒక స్టేట్ లో కనుక సెన్సార్ బోర్డులో సెన్సార్షిప్ వచ్చిందంటే వేరే స్టేట్ లో వాళ్ళు రివ్యూ చేయడానికి లేదు. అంటే స్టేట్ వరకు వచ్చినా సరే నేషనల్ వైజ్ కూడా అంతే. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే లిబరల్ గా మన ప్రొడక్ట్ ని సెన్సార్ చేసి మనకి తక్కువ కట్స్ తోటి తక్కువ బీప్స్ తోటి మనకి ఎవరైతే అవుట్పుట్ని ఇవ్వగలుగుతారో వాళ్ళని ఒక ప్రొడ్యూసర్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్ని అయితే వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళ దగ్గర నేను సర్టిఫికేషన్ తెచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ షకీలా సినిమాలు ఉన్నాయనుకోండి, అవి కేరళలో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ తెచ్చుకుని వచ్చేస్తాయి. అదే షకీలా సినిమాని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనుక సర్టిఫికేషన్ ఇమ్మని అడిగితే సర్టిఫికేషన్ ఇవ్వరు. సెన్సార్ బోర్డు ఇది బాగాలేదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ దాన్ని తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. సో అంటే ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అమెజాన్ లో రిలీజ్ అయిన తర్వాత అందరూ చూస్తారు కదా. ఇప్పుడు వచ్చిందండి కదండి. ప్రస్తుతానికైతే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి మూవీస్ కి సెన్సార్షిప్ పూర్తిగా లేదు. ఇక దీనిపైన పెట్టాలని చెప్పి మనకి ప్రపోజల్స్ ఉందిలేండి. అంటే చూడండి రామ్ గోపాల్ జిఎస్టీ సినిమా తీసిన దగ్గర నుంచి ఉంది ఇది.
ఏది మన మొబైల్ ఇకపై యూట్యూబ్ దానికి సర్టిఫికేషన్ కానీ యాక్చువల్లీ ఓటీటీలో మంచి కంటెంటే వస్తుంది చూస్తే. సెన్సార్షిప్ లేకపోవటం వల్ల పిచ్చిగా రావటం అన్నది కూడా ఏమీ లేదు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నోటోరియస్ అయిపోయింది అంటే ఫ్రంటల్ న్యూడిటీ ఎక్కువ ఉండి, లేకపోతే చాలా గోర్ వైలెన్స్ ఉండి చెప్పకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంటెంట్ ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇది ఏజ్ అప్రోప్రియేషన్ వాళ్ళు ఇవ్వకుండా, నెట్ఫ్లిక్స్ ఒకవేళ వాడంతటి వాడు ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారు, నోటోరియస్ తయారవుతుంది. అంటే వాళ్ళు దే డోంట్ వాంట్ దేర్, అది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం దీన్ని బిజినెస్ గానే చూడాలండి. అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరున్నారు, దీన్ని బిజినెస్ గానే చూడాల్సి ఉంటుంది. టార్గెట్ ఆడియన్స్ సినిమాల్లోని ఆర్ రేటెడ్ మూవీస్ ఓవరాల్ గా ఉన్నాయి. మనం ఓన్లీ ఇండియా మట్టుకే పరిమితం అవుతాం. నేను ఇండియా వరకే నేను కూడా చెప్తాను. మనకి అన్ని ప్లాట్ఫామ్స్ లోను మనకి ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గందీ బాత్ చూసుకున్నాం అనుకోండి, జీ ఆల్ట్ బాలాజీలో వస్తూ ఉంటది. ఈ గందీ బాత్ ని ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం చూసుకుంటే మనం తక్కువే ఉంటారు జనరల్ గా. అలాగే ఫ్యామిలీ మ్యాన్కి ఉన్న ఆడియన్స్ చాలా సూపర్ హిట్ అయిన ఫిలిం, చాలా ఎక్కువ ఆడియన్స్ చూసారు ఈ ఫిలిం ని. సో ఆడియన్స్ అందరూ కరెక్ట్ అయిపోయి ఓన్లీ అదే కావాలని అనుకుంటలేదు. కానీ ఎవరైతే టార్గెట్ ఆడియన్స్, ప్రొడ్యూసర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు గందీబాత్ చూసేవాళ్ళు గందీబాత్ చూస్తారు. అలాగే మనకి ఆహా అనే యాప్ లాంచ్ చేస్తూ అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడతారంటే లాంచింగ్ లో, మాదంతా పూర్తిగా బోల్డ్ కంటెంటే ఉంటుంది మా దాంట్లో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో అర్థం ఏంటంటే బోల్డ్ కంటెంట్ అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే విచ్చలవిడి శృంగారము, తర్వాత విచ్చలవిడి హింస మా దాంట్లో ఉంటుంది అని చెప్పి చెప్పడం అనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ మా దగ్గరకు రండి అని చూసుకోండి అని చెప్పి చెప్పడం అనమాట. సో హిస్ టార్గెట్ ఆడియన్స్ అవి. అంటే ప్రొడ్యూసర్ కి టార్గెట్, ఇది బిజినెస్ కిందే చూడాలి తప్ప దాంట్లో మోరల్ వాల్యూస్ కానీ లేదంటే మన రాజ్యాంగానికి సంబంధించినవి చట్టపరంగా ఉన్నటువంటి హ్యాడిల్స్ మనం టోటల్ గా మూవీ ఇండస్ట్రీ ఈజ్ బిజినెస్ అండి. అది దెన్ ఈజ్ నో వేర్. మనం ఏంటంటే ఆ మొత్తం డిస్కస్ చేసి చివరికి అదంతా సినిమా అండి కమర్షియల్ అని మన ఏంటి ఫైనల్ కామెంట్ కాదు. నేను అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. ఆ విత్ ఇన్ ద బిజినెస్ లో ఏంటంటే మనకి ప్యాషన్ కి తగ్గట్టుగా ఆర్ట్ ఫామ్ ని తీసుకొచ్చేది ఉంటుంది అనమాట. కానీ ఓవరాల్ గా ఏంటంటే మూవీని కేటగిరైజేషన్ చేయడం ఒక్కటే సెన్సార్ బాధ్యత కాదు. మామూలుగా ఏంటంటే మన సెన్సార్ ఎలా ఉండాలి అన్నది కాదు. ప్రస్తుతం అనుకున్న 2 గైడ్ లైన్స్ ఏంటంటే కట్స్ చెప్పొచ్చు, మోడిఫికేషన్ సజెస్ట్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ దట్ కేటగిరైజేషన్ ఇవ్వచ్చు అంతే. అవి లేనప్పుడు అరుణ్ జైట్లీ గారు లాంటి వాళ్ళు ఏంటంటే కొత్త రూల్ తీసుకురావాలన్నమాట. సెన్సార్ అసలు ఎప్పుడు కట్ చేయడానికి వీల్లేదు, ఇది దేనికి క్వాలిఫై అవుతుందో దానికి క్వాలిఫై చేసి నోరు మూసుకొని స్టాంప్ వేసి వెళ్ళిపో నువ్వు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు కదా. అంటే అలా కదండి గోవింద్ గారు, ఇప్పుడు 2 ఉంటాయండి. ఏ చట్టమైనా సరే, ఏ వ్యవస్థ పనితీరైనా ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్. జనరల్ గా ఇన్ లెటర్ ఇన్ దట్ ఈస్ ట్రూ. మీరు చెప్పింది కరెక్ట్. లెటర్ ఇన్ స్పిరిట్ అని 2 ఉంటాయండి. ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ పనిచేయాలి. సో మీరు చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఏంటంటే సెన్సార్ బోర్డు కాదు, అది యాక్చువల్ గా అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది. ఇది ఓవరాల్ మీరు అన్నారు కదండి డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని. స్పిరిట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బై లెటర్ ఇంపార్టెంట్, యాజ్ పర్ లా అక్కడ ఏముంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు బై లెటర్ చేస్తున్నారు, వీళ్ళు బై స్పిరిట్ చేయట్లేదు, అదే అన్నాను. ఇప్పుడు వీళ్ళు బై లెటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లెటర్ లో ఇప్పుడు వాళ్ళకున్న రూల్స్ లో ఒకటే ఉంటుందండి, డీసెన్సీ అని చెప్పని. మిగతా ఇంకా ఒక బొచ్చుడు ఇంకా వేరే కూడా ఉంటాయి. అంటే ఏవి అనేది ఇంకా ప్రమాదకరం ఉండవచ్చు అన్నది. సో ఆ సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నది ఇప్పుడు ఉదాహరణకి బోర్డు లో ఉన్న మెంబర్స్ ని బట్టి కూడా ఉంటుందండి. బ్రాడర్ పర్స్పెక్టివ్ మనకు తెలుసు కదండి గోవింద్ గారు. నేను చెప్పేది అదేనండి. నేను అదే మనం ఏంటంటే అది పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్, అలాంటి పాయింట్ కానీ అనేది. నేను అనేది ఏంటంటే యాజ్ ఆఫ్ టుడే రూల్ ప్రకారంగా వాళ్ళకున్న పరిధిలో చేస్తున్నారా లేదా, ఏ పరిధిలో చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పరిధిలో చేయాలంటే ఏ లా మార్చాలి, అది నేను అడిగేది. అంటే ఇప్పుడు వాళ్ళకున్న పరిధిలోనే చేస్తున్నారండి, ప్రస్తుతం చేస్తున్నది వాళ్ళ పరిధి ఉన్నదే. కానీ సమస్య ఏమవుతుందంటే దాటి చేస్తున్నారని ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ పరిధి అనేది ఇప్పుడు మీరు దాన్ని ఫ్రేమ్ చేసినప్పుడే చాలా బ్రాడ్ గా ఫ్రేమ్ చేశారు అనుకోండి. మనం గత వారం కూడా చెప్పుకున్న యాంటీ కన్వర్షన్స్ లాస్ లో కొన్ని చట్టాలు ఏంటంటే అవి స్పెసిఫిక్ గా ఉండకుండా బ్రాడ్ గైడ్ లైన్స్ ఇచ్చాయనుకోండి, మీరు దాంట్లో చాలా ఆడుకోవచ్చు. అంటే మీ గ్రౌండ్ పెద్దదైతే మీరు క్రికెట్ ఆడొచ్చు, ఫుట్బాల్ ఆడొచ్చు, గోల్ఫ్ కూడా ఆడొచ్చు ఇంకా పెద్ద అయితే.
కానీ దాన్నే ఫాగీగా చెప్పడం అనుకోండి, అప్పుడు దాంట్లో ఆడతారు ఏం ఆడదలుచుకున్నా. అవును, క్లారిటీ లేకుండా ఫాగీగా చెప్పడం, అదే నేను చెప్పేది. మనం మాట్లాడేది ఇప్పుడు జెనరిక్ గా ఉండకూడదు. మీరు ఇచ్చిన లా జెనరిక్ గా ఉందనుకోండి, దాన్ని మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మనకి స్పెసిఫిక్ గా నారో డౌన్ గా ఉండాలి రూల్ ఇదని. నేను అనేది అదే నేను చెప్పింది ఏంటంటే, సెన్సార్ కట్ చేయాలా లేదా అంటే సెన్సార్ కట్ చేస్తుంది. ఎవరైతే అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు వచ్చి కట్ చేయకూడదు అన్నారో దానికి తగ్గ యాక్షన్ ఐటమ్ ఏంటి? దానికి తగ్గ యాక్షన్ ఐటమ్ మాట్లాడేసి వెళ్ళిపోవడమా, లేకపోతే పబ్లిక్ గా స్పీచ్ అవ్వడమా, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పడమా? హౌ డు యూ మేక్ అంటే వాట్ ఈస్ ద యాక్షన్ ఐటమ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు కీప్ దట్ సెన్సార్ బోర్డ్ ఇన్ లైన్? మీ ఏ అవుట్పుట్ అయితే కావాలనుకుంటున్నారో అవుట్పుట్ రావడానికి ఏంటి? లేకపోతే ఏమవుతుందంటే ఇది ఒక ఒపీనియన్ చెప్పినట్టుగా ఉంటుంది అంతే తప్ప దానివల్ల జరిగేది ఏమి ఉండదు. అంటే గోవింద్ గారు, మీరు కరెక్ట్ పాయింటే చెప్పారు. యాక్చువల్గా సెన్సార్ బోర్డు కనుక స్పెసిఫిక్గా ఇవి ఉండకూడదు, ఈ గైడ్ లైన్స్ అలా ఒక ఫర్నల్ లాగా తీసుకుని చివరికి వచ్చేటప్పటికి మనకి మిగిలేది ప్రెసిపిరేటే మిగలాలనే టైప్లో మనం కనుక ఒకవేళ కనుక రూల్స్ కనుక ఫ్రేమ్ చేస్తే అది ఆర్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద చాలా దారుణమైన దెబ్బపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి విఘాతం కలగకుండా చేయాలి అంటే దాన్ని ఏమంటారు, అంత స్పెసిఫిక్గా కాకుండా జనరల్గా ఉండడం బెటరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్పెసిఫిక్గా చేయడంలో ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఎవరైతే సెన్సార్ బోర్డులో బోర్డు మెంబర్స్ గాను అధ్యక్షుడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్స్ కూడా దీంట్లో మ్యాటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా సెన్సిబిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాన్ చూశాను అనుకోండి, నాకున్న సెన్సిబిలిటీస్కి వేరే నా పక్కన ఉన్న అతనికి ఉన్నటువంటి సెన్సిబిలిటీస్కి డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ఆ డిఫరెన్సెస్లో ఉన్నటువంటి ఈ తేడా ఏదైతే ఉందో, ఈ తేడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్పెసిఫిక్గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కొన్ని అడిషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇది లా అండ్ ఆర్డర్ కనబడుతుందా, లేకపోతే మామూలుగా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం పడుతుందా, పెద్దవాళ్ళు మాత్రమే చూడడానికి సరిపోతుందా అని గ్రేడింగ్ ఇచ్చేటప్పుడు ఇది ఇలా ఉంది, ఇది ఉంది. బ్లడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ హింస ఉంటే ఏ సర్టిఫికెట్, బ్లడ్ కనబడుతుందని ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేటటువంటి ఒక రూల్ వచ్చింది యాక్చువల్గా రీసెంట్గా. సో బ్లడ్ కనపడకుండా ఒక హింసను చూపించడం అనేది ఎట్లా కుదురుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ యొక్క విలనిస్టిక్ ఐడియాలని చూపించాలంటే అతను పొడిచినట్టు చూపించాలి. పొడిచినట్టు చూపించినప్పుడు, లేదంటే గన్తో పేల్చినట్టు చూపించినప్పుడు బ్లడ్ రాకుండా ఉండాలంటే అప్పుడు ఏ సర్టిఫికెట్ రాకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అలా అవ్వదు. కాబట్టి ఫిల్మ్ మేకింగ్ అదేనండి. మనం ఇప్పుడు అదే మనం ఎక్కడ ఇలాంటి స్పెసిఫిక్స్ మాట్లాడుకుంటూ ఉంటే విల్ టేక్ హోల్ డే. నేను అనేది ఏంటంటే, మనకెవరికి కూడా దేన్ని, ఏ కంటెంట్ని కట్ చేయాలి, ఏ కంటెంట్ చేయకూడదు, దేన్ని ఎవరు ఎలా వాడుకుంటారు అన్న పాయింట్ మనం డిస్కస్ చేయట్లేదు. మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఏ లైన్ ఐటమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తే సెన్సార్ బోర్డులో మనం అనుకున్న అవుట్పుట్ వస్తుంది. అదే స్పెసిఫిక్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ లైన్? ఇప్పుడున్న గైడ్ లైన్స్ అయితే కరెక్ట్ గానే ఉన్నట్టు నా ఉద్దేశంలో. మరి ఇంకా అయిపోయింది. సో కరెక్ట్ గానే ఉన్నట్టు, కానీ దాన్ని ఈ గైడ్ లైన్స్ కాదు కదా, జనరల్ గా సెన్సార్ బోర్డు సెన్సార్ అయిన తర్వాత మీరే కదండి కరెక్ట్ గా ఉన్నాయన్నారు లైన్స్. ఆ లైన్స్ అది కాదు కదా అన్నారంటే ఇంకో లైన్ ఇది ఉందన్నమాట. అది చెప్పమన్నాడు. అదేం లైన్ కాదు, అదే దానికి తగ్గట్టు నేను ఇందాక ఆల్రెడీ ఈ పాయింట్ కవర్ చేశాను. సెన్సార్ బోర్డు సెన్సార్ అయి వచ్చిన తర్వాత కూడా కొన్ని సోషల్ ప్రెజర్స్కి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో ఉన్నాయి అని చెప్పి కొన్ని సోషల్ ప్రెజర్స్కి కొన్ని బయటకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తనిష్క్ యాడే చూసుకుందాం, అది సెన్సార్ బోర్డు అయ్యే వస్తుంటుంది బయటకు వచ్చేటప్పటికి. కానీ దాన్ని వెనక్కి తీసుకోవడానికి రీజన్ ఏంటి? సోషల్ ప్రెజర్. సో ఈ సోషల్ రెండు వేరు వేరండి. నేనేంటంటే సొసైటీ ఎంతవరకు మారాలన్నదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సొసైటీ మారాలని కంటెంట్ వరకే మాట్లాడదాం, అది వేరు. ప్రజలు అలా రియాక్ట్ అవుతారు, ప్రజలు రియాక్ట్ అవుతాం అన్నది ఒక ప్రభుత్వం మతపరంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నది వేరే సంగతి. సినిమా కోసం కాదు, ఓన్లీ సెన్సార్ కంటెంట్. మతం అనే పాయింట్ కాదు, ఒక ముఠానో లేకపోతే ఒక గుంపో లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మా మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రజల రియాక్షన్ పక్కన పెడదాం. ఓన్లీ సెన్సార్ ఏ కంటెంట్ కట్ చేయకూడదు, అదే కదా ఫైనల్ అవుట్కమ్. అది తప్పది. యాక్చువల్ గా యాజ్ ఆఫ్ టుడేస్ రూల్స్ ప్రకారంగా కూడా కంటెంట్ ని ఫిల్టరేషన్ చేసేది ఉంది కనుక వాళ్ళ దగ్గర. ఆ రూల్ మార్చకూడదు. ఇంకా అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారు? సెన్సార్ కట్ చేస్తుంది అని చెప్పారు కదా. సెన్సార్ ఇస్ నాట్ యాక్టింగ్ వాట్ సపోజ్ టు డూ దెన్.
కాదండి, ఇప్పుడు గైడ్ లైన్స్ మీరు సిబిఎఫ్సి వాళ్ళ గైడ్ లైన్స్ చూస్తే కనుక ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు క్లియర్ గా మొదట మనం గనక దాని ఫామ్ రిపోర్ట్ కనుక మనం చదివితే కనపడేది ఏంటంటే వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉన్నది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు చేయవలసింది సర్టిఫికేషన్, వాళ్ళు ఫిల్మ్ సర్టిఫికేషన్ చేయాలి వాళ్ళ గైడ్ లైన్స్ లో. యూ గానీ ఏ గానీ యూఏ గానీ లేకపోతే ఇంకొక ఎస్ అని ఇంకో కేటగిరీ ఉంది, 4 ఎదుటి చేయాలి వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ లో కూడా రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న క్లియర్ పాయింట్, ప్లీజ్ రిమెంబర్ దట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్షిప్ ఆర్ టు ఎన్ష్యూర్ దట్ the medium of film remains responsible and sensitive to the values and standards of society, that artistic expression and creative freedom are not unduly curbed, and that censorship is responsive to social change. అంటే ఇక్కడ సెకండ్ లైన్ మాట్లాడదాం. సెకండ్ లైన్ మనం మాట్లాడుకుంటే ఆ బ్యాలెన్స్ చేసుకునే ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఇండివిజువల్ దాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని నేను చెప్తున్నా. అది సెకండ్ లైన్ అంటే ఒక పక్కన ఆర్టిస్టిక్ వాల్యూస్ ని పోగొట్టకుండా ఒకవైపు సొసైటీ మీద దుష్ప్రభావాలు పడకుండా చూసుకోమని. ఈ బ్యాలెన్స్ అన్నది కూడా అంత ఆర్బిటరీ కాదండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ లో పాయింట్ నెంబర్ 5 చదువుతున్నాను నేను. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, ఇఫ్ యూ రికమెండ్ దిస్ సర్టిఫికేట్ ఆర్ యూ సాటిస్ఫైడ్ దట్ ఇన్ ద ఫిల్మ్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్న దాంట్లో ఈ ఫలానా 10 ఇండికేషన్స్ ఇచ్చారు, అవి ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అని చెప్పని. అందులో ఒకటే బోర్డు లో మల్టిపుల్ పీపుల్ ఉన్నారు కదా, అంటే ఒకళ్ళకి మల్టిపుల్ పీపుల్ అంటే ఓటింగే కదా, మళ్ళీ అక్కడ కూడా మెజారిటీ ఒపీనియన్ అంటే మెజారిటీ ఎంతమంది 18 మంది ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 19 మంది ఉన్నారు అనుకోండి, 19 మందిలోనే 8 మంది అటు 9 మంది ఇటు వేస్తే అది బయటకు వచ్చేసింది కదా. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ కి ఇంకొక అడిషనల్ గా ఒక వాల్యూస్ అంటే ఇక్కడ ఒకటండి, అంటే ఒకవేళ ఇక్కడ సిబిఎఫ్సి నుంచి కనుక మనకి సమస్య ఉంటాయి ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ కి, వాళ్ళు అపెల్లెట్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది, దానికి వెళ్ళొచ్చు. మీరు చూడండి, మీకు సంగతి చెప్పిన, సిబిఎఫ్సి వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు కొన్ని ఏవైతే ఇవి కమ్యూనల్ రైట్స్ కి దారితీస్తాయి, ఎనిమిటీకి దారితీస్తాయి అని ఆపేసిన డాక్యుమెంటరీస్ కొన్ని సినిమాలు కానీ అవి అపెల్లెట్ ట్రిబ్యునల్ కి వెళ్ళి ఓకే అంటే దీన్ని అపీల్ చేసి అపీల్ నెగ్గి రిలీజ్ చేసుకుని కొన్ని నేషనల్ అవార్డు వరకు వెళ్ళిన సినిమాలు కూడా ఉన్నాయి డాక్యుమెంటరీలు కానీ. సో అంటే మీరు చూడండి, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు చేస్తుంది నిజంగా మిగతా ఎవరైతే సినిమాటోగ్రఫీ యాక్ట్ బట్టి పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయో వాటితో అగ్రిమెంట్ లో ఉందో లేదో అని తెలుస్తుంది, అంటే ఈ సినిమాల విషయాల్లో, ఆ కంటెంట్ విషయాల్లో. నెంబర్ 1. నెంబర్ 2, ఓటింగ్ ఉంటే ఏంటంటే ఇప్పుడు 18 మంది ఉండనివ్వండి, 25 మంది ఉండనివ్వండి, విషయం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఒకేలా ఉన్నప్పుడు అది జనరల్ గా అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీ టీంలో 20 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కళ్ళు రాసే కోడ్, ఇప్పుడు మీరు కోడ్ రాస్తున్నారు అనుకోండి, అంత వేరియేషన్ ఉండదు క్వాలిటీ ఆఫ్ కోడ్ లో, ఎందుకంటే జనరల్ గైడ్ లైన్స్ అనేది అందరికీ ఉంటాయి కాబట్టి. అంటే ఏంటంటే యాజ్ అ బాడీ అది ఎంత పనితీరులో ఉంది, అంటే ఎంత కొహరెంట్ గా అది పనిచేస్తుంది, కొహెసివ్ గా పనిచేస్తుంది అన్నది కూడా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అది కూడా ప్రశ్నార్థకం. అంటే దానిలో అసలు ఎంత లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఉంది, అంటే అట్లీస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ దట్ ఆర్ కన్సిస్టెంట్ విత్ ఇన్ దేర్ ఇన్స్టిట్యూషన్ అన్నది కూడా అది కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ క్వశ్చన్. 1. 2, 10 గైడ్ లైన్స్ అన్నది జస్ట్ అది ఒక క్వశ్చన్ అంతే, ఉన్న పెద్ద రిపోర్ట్ వాళ్ళు ఫైల్ చేసే దాంట్లో అందులో ఒక చిన్న పాయింట్ వల్గారిటీ, అబ్సీనిటీ, డిప్రావిటీ అనేది. సో దాన్ని సోల్లీ ఆన్ ద బేసిస్ అదేనండి ఆ రోజుల్లో వల్గారిటీ ఏదైతే వల్గారిటీ అది కదండి, ఆ టైం ప్రకారంగా 20 సంవత్సరాల క్రితం ఏది వల్గారిటీయో ఈ రోజు అది వల్గారిటీ కాకుండా పోతుంది కదా. అంటే ఇప్పుడు ఏదైతే వల్గారిటీ అనుకున్నామో తీసేసామో దానికంటే ఇంకా ప్రసాద్ గారు చెప్పిన పాయింట్ అదే, కాలాన్ని బట్టి మారుతుందని. నేను అనేది ఏంటంటే కాలాన్ని బట్టి మారినప్పుడు మీరు ఆ బ్రాడ్ జెనరిక్ గా మాట్లాడారనుకోండి, ఏది అభ్యంతరకరమైన అశ్లీలత, తర్వాత ఏమో భూత అటువంటి పదాలు పెట్టేశారు కరెక్ట్, అది చాలా బ్రాడ్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ ద థింగ్స్. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక పక్కంగా అది ఆర్టిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాము, ఇంకో పక్కనేమో చూడు ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ లేదంటే బయటకు వదిలే అంటున్నాం అనమాట. కానీ ఇంకో పక్క నుంచి వచ్చేసి బయటికి నీ పని ఓన్లీ ఏ బకెట్ లో ఏది పెట్టాలో అలా పెట్టడమే తప్ప కంటెంట్ మీద కామెంట్ చేయడం కానీ కట్ చేయడం కానీ నీకు లేదంటున్నాం. ఇక్కడ ఎలాగుందంటే 3 రకాలుగా, అంటే మల్టీ టైప్ ఆఫ్ అనమాట, ఏదో అంటారు కదా 2 నాలుకల ధోరణి అన్నట్టుగా, ఒక పక్క నుంచి బుజ్జగించినట్టుగా చేయడము, ఇంకో పక్క నుంచి ఏమో అవుట్రేజ్ వచ్చేసిందండి. పబ్లిక్ లోని అవుట్రేజ్ వచ్చిన తర్వాత పబ్లిక్ డిమాండ్ కి తలవొగ్గి చేయాల్సి వచ్చిందంట. మళ్ళీ అక్కడి నుంచేమో ఆ ప్రభుత్వం అనేది ప్రజల ఒత్తిడికి తలవక్కకూడదండి, లీగల్ గా ఉంటే చేయాలి తప్ప ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి వీల్లేదంట. నేనేది ఏంటంటే ఎంతసేపు గొడవ వీటి మధ్య తిరుగుతుంది అనమాట. పాయింట్ అది కాదు. మీరు వేరేగా అర్థం చేసుకుంటున్నారు.
చెప్పండి. సెన్సార్ బోర్డు వరకు ఉన్న ఏదైతే బకెట్లో ఏ బకెట్ అయితే ఆ బకెట్ లో పెట్టడం వరకే దానిది ఒపీనియన్ ఉంటుంది. అలాగే కొన్ని మ్యూట్లు పెట్టడం ఇవి ఉంటాయి. దీని తర్వాత బయటకు వచ్చాక బకెట్ పక్కన పెట్టండి. దీని తర్వాత కంటెంట్ బయటకు చేయాలా వచ్చాక లేదా? కంటెంట్ ని కంటెంట్ మ్యూట్లు సజెస్ట్ చేస్తారండి, ఇంకా అంతకన్నా ఏం చేయరు. నెక్స్ట్ ఇంకొకటి అంటే బూతులు మాట్లాడుతుంటే బూతులు కట్ చేస్తారు. సెన్సార్ కంటెంట్ ని కట్ చేసి పంపిస్తుంది బయటికి. కరెంట్ సెన్సార్ బోర్డు ఇండియాలోని దే కట్స్ చెప్తారు వాళ్ళు మ్యూట్లు చెప్పి పంపించారు, కట్స్ చెప్తారు వాళ్ళు. చాలా కంటెంట్ తీసేస్తారు. ప్రెసెంట్ బోర్డ్ ఈస్ డూయింగ్ దట్. ఈజ్ ఇట్ ఇట్స్ జాబ్ ఆర్ నాట్? అదే క్వశ్చన్. కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. అందుకే కదా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు కట్ చేసిన బయటికి పెట్టేసిన లేదండి. ఎప్పుడు అవుతున్నాయి. కోర్టుకి వెళ్ళే ఓపిక లేక ఎవరు రావట్లేదు. కానీ చాలా మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కమర్షియల్ బిజినెస్. యాక్చువల్ గా ఒక రోజు 2 రోజులు లేట్ అయితేనే ప్రొడ్యూసర్ కి చాలా లాస్ వస్తూ ఉంటుంది. అదే మీరు మధ్యలో రాకుండా ఉంటే నేను పూర్తిగా చెప్తా. చెప్పండి. విషయం ఏంటంటే ఈ కమర్షియల్ ఆబ్జెక్టివ్స్ లో వీళ్ళు కోర్టుకి వెళ్ళి ఇంకొన్నాళ్ళు కోర్టులో మన దగ్గర ఉన్న కోర్టులో ఉండే పనితీరు, దాని తర్వాత ఉన్న దాని డీలేని వాళ్ళు ఎఫర్ట్ చేయలేక దానికి ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఒకవేళ కట్ చెప్పి లేదంటే మ్యూట్ చెప్పి లేదంటే వేరే ఈ సీన్ తీసేయమని కనుక సెన్సార్ బోర్డు చెప్తే కోర్టుకు వెళ్ళొచ్చు. సో కోర్టుకు వెళ్ళి బయటకు వచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మనం ఎప్పుడైతే చాలా మంది వదిలేసినవి ఉన్నాయో అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చాలా వరకు వెళ్ళి వెనక్కి వచ్చి సర్టిఫికేషన్ కూడా మార్చుకున్న సందర్భాలు దాదాపు అన్ని సినిమాలకి ఉన్నాయి. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ సెన్సార్ బోర్డు ఓన్లీ బకెట్లలో ఏ బకెట్ అయితే ఆ బకెట్ లో వేయడం, కొన్ని బేసిక్ సజెషన్స్ ఇవ్వడం తప్ప మిగిలిన వరకు దాని పరిధి ఉండకూడదు అని చెప్పి నా ఉద్దేశం కాదు, అలా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి దీని తర్వాత సినిమా ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ ప్రెజర్స్ కి కనుక లొంగి చేసేది సెన్సార్ బోర్డు కాదు. ఇక్కడ సోషల్ ప్రెజర్ కి లొంగి చేసేది ఆ సెన్సార్ బోర్డు రూల్ అయిపోయింది. మీరేమనుకుంటున్నారంటే సోషల్ ప్రెజర్ కి లొంగి మళ్ళీ సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే నేను అనుకుంటున్నాను పాయింట్ కాకుండా ఈ ప్రభుత్వం మన విషయం అవసరం పక్కన పెట్టేసండి. మీరేమనుకుంటున్నారు నేనేమనుకుంటున్నాను శరత్ గారి పాయింట్ కాదు. సెన్సార్ బోర్డు తన డ్యూటీ తను చేసుకుంటున్నప్పుడు మధ్యలో అభ్యంతరాలు ఏంటి? సెన్సార్ బోర్డు ఓన్లీ కట్ చేయడం. సెన్సార్ బోర్డు వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. స్టేట్ కి ఓన్లీ సెన్సార్ సినిమానే కాదు కదా, లా అండ్ ఆర్డర్ అనే ప్రాబ్లం ఉంది, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ సెన్సార్ బోర్డు చేసే పరిధే కాదు కదా. ఒక సినిమా యొక్క ప్రభావం లేదంటే ఒక సరే ఇప్పుడు తాండవ సినిమా వెబ్ సిరీస్ పెట్టి ఏదో ఒక సినిమా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు పబ్లిక్ లోకి మన పీకే కానీ పద్మావతి కానీ సినిమా వచ్చేసింది బయటికి, పబ్లిక్ అలర్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఏంటి చెప్పండి? యాక్షన్ ఐటమ్ ఏంటి? సెన్సార్ రాదు బోర్డులోకి, సెన్సార్ అయిపోయింది. నాకు అర్థమైంది. సెన్సార్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి పోలీస్ అంటే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీస్ కాబట్టి అది ఒకవేళ ఎవరైనా గొడవ చేస్తున్నారు అనుకోండి చేశారు అప్పుడు మీకు లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు గనక పబ్లిక్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తున్నా ఏం చేస్తున్నా అరెస్ట్ ఏదో జరుగుతుంది. జనరల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు గొడవ చేసి 2 పనులు చేస్తారు. వీళ్ళు ఒకటి కోర్టుకి వెళ్తారు పిటిషన్ వేసుకుని, ఇప్పుడు ఈ సినిమా చేస్తుందని చెప్పని. సాధారణంగా కోర్టులో వీళ్ళ అపీల్స్ అన్ని రిజెక్ట్ అయిపోతాయి. మొదటి అంశం. సమస్య ఏమవుతుందంటే ఇట్లాంటి గ్రూపులకు భయపడి ప్రభుత్వాలు బ్యాన్ చేసేస్తాయి సినిమాలు. విశ్వరూపం సినిమా విషయంలో జరిగింది అదే. సంగతి ఏమైందంటే అది సెన్సార్ క్లియర్ చేసేసింది. విశ్వరూపం క్లియర్ చేసేసిన తర్వాత తమిళనాడు స్టేట్ లో అది రిలీజ్ కి వెళ్ళినప్పుడు దాదాపు 2 నెలలు అనుకుంటండి గవర్నమెంట్ అలో చేయలేదు. స్టేట్ అలో చేయలేదు. డావిన్సీ కోడ్ కూడా ఏపీలో అలాగే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపేశారు. తెలంగాణలో గోవాలో చేశారు ఇదే డావిన్సీ కోడ్. ఇక్కడ లాస్ట్ టెంప్టేషన్ మూవీ కూడా ఇక్కడ చాలా వచ్చినాయి అనమాట ఆపేశారు. అంటే ఇప్పుడు అనేది ఏంటంటే రెండు పాయింట్స్ అండి ఇక్కడ. సెన్సార్ బోర్డ్ నేను పబ్లిక్ అవుట్రీచ్ ని నేను కంబైన్ చేయట్లా. మీరేమనుకుంటున్నారంటే మీరు మాట్లాడేదానికి మధ్యలో అడ్డెందుకు వస్తున్నానంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నమాట. ఫైనాన్షియల్ ట్రబుల్ వాటిలో నిర్మాతలు అది కాదు నేను చెప్పింది. 2 పాయింట్లు అండి. సెన్సార్ తన డ్యూటీ తను చేస్తుందా లేదా, చేసిన తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ అవుట్రేజ్ వస్తే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ 2 పాయింట్లు అంతే. ఇక్కడ 2 అంశాలు. ఒకటి మీరు చెప్పింది ఇన్ సీక్వెన్స్ లో కూడా జరగవు. ఇప్పుడు ఒకటి ఏంటంటే సెన్సార్ బోర్డు తన పని అసలు తను చేయకూడని పని చేస్తుందని చెప్పని
విత్ ఇన్ ఫిల్మ్ సర్కిలే కాదండి, అంటే ఫిల్మ్ సర్కిల్లో కూడా ప్రభుత్వంతో అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు చెప్తున్న మాట కూడా ఇదే. ఇది ఏంటంటే ఒకప్పుడు మనకి శ్యామ్ బెనగల్ కమిటీ అని ఒకటి వేశారండి. అందులో వాళ్ళు ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గైడ్ లైన్స్ ని మార్చడానికి, అలాగే సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఏమైనా సవరణలు ఉంటే చేయడానికి అని చెప్పని కమిటీ వేశారు. వాళ్ళు చెప్పిన మాట యాక్చువల్ గా నిజానికి ఆ కమిటీకి ఇచ్చిన అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్పీచ్ అంటే దానికి ఇచ్చిన స్టేట్మెంట్ లో భాగమే నేను చెప్పిన. సో వీళ్ళు ఏంటంటే సాధారణంగా ఇక్కడ ఉన్న ఒక స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటంటే ఈ సెన్సార్ బోర్డు ఫోకస్ అన్నది సర్టిఫికేషన్ మీద ఉండాలి, కానీ ఈ ఈ మొత్తం రిపోర్ట్ లో ఒక 10 పేజీల రిపోర్ట్ లో ఒక పేజీలో ఒక మూలం 5వ నెంబర్ పాయింట్ వాల్గారిటీ డిసెన్సీ బట్టి కట్స్ ఒక 30 కట్లు 40 కట్లు సినిమాలో చెప్పడం కాదు అన్న ఆ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది అయితే బలంగా వినపడుతుంది, అక్రాస్ ద బోర్డ్ కనబడుతుంది ఒకటి. సో సెన్సార్ బోర్డు రూల్స్ అనేవి బహుశా మారుతాయి, అంటే గైడ్లైన్స్ అన్నవి అంటే దానికి ఫీడ్బ్యాక్ ఉంటది కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే దీని మీద రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కాన్సెప్ట్ మీదనే రామ్ గోపాల్ వర్మ ఒక సెటరికల్ సినిమా తీశాడు. రాంబాబు, డైరెక్టర్ రాంబాబు అని పేరుతో సంథింగ్ సునీల్ సినిమా అప్పలరాజు. ఈ సినిమాలో ఏంటంటే ఆయన అందులో చెప్పింది ఏంటంటే ఆ ఫైనల్ ప్రొడక్ట్ మొత్తం అన్ని కట్లు పోను అతను సీరియస్ సినిమా తీస్తే, హర్రర్ సినిమా తీస్తే ఒక కామెడీ సినిమాకి అవార్డు గెలుచుకుంటది. కామెడీ సినిమా అయిపోతుంది, దానికి అవార్డు కూడా వచ్చింది. సో దీని యొక్క ఇంటర్వెన్షన్ ఇంత దారుణంగా ఉంది అని ఆయన చెప్పడం ఉద్దేశం దాంట్లో. ఇప్పటి నుంచి కాదండి, ఆయన 1994 లో గోవింద సినిమాకి సెన్సార్ వాళ్ళు ముక్కలు చేసి పడేసారని చెప్పి ఆయన ఒక 1-2 years వెళ్ళిపోయారు. అసలు సినిమాలు తెలుగులో తీయననే అన్నాడు, అలిగి వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఒకటండి నేనేది ఏంటంటే ఈ డైరెక్టర్స్ యొక్క ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు చెప్తే వింటారు కనుక జనాలు విన్నారు. ఇప్పుడు చాలా మంది ఈ సినిమాలోని ఇన్ని కట్స్ పోయిన తర్వాత వాళ్ళు ఎందుకు కోర్టుకి వెళ్ళడం లేదంటే వాళ్ళకి ఇంకా నష్టాలు వస్తాయని చెప్పేసి, అంతే డిలే అవుతుందని చెప్పేసి. సో యాక్చువల్గా అదనమాట, సెన్సార్ బోర్డు అసలు కట్స్ చెప్పడానికి వీల్లేదు. మన ఈ జనరల్ గా మోరల్ గైడ్ లైన్స్ పక్కన పెడదాం, బై స్పిరిట్ అన్నారు కదా ఇందాక శరత్ గారు, పక్కన పెడదాం. అది ఎవరు స్పిరిట్ ప్రకారం చేయరు. ఇప్పుడు బై రోడ్డు పక్క నుంచి ఎడం వైపు నుంచి వెళ్ళు, కుడి వైపు నుంచి వెళ్ళు అనేవి స్ట్రిక్ట్ లాస్. ఇట్ ఇస్ నాట్ బై స్పిరిట్, ఇట్ ఈస్ ద లా అంతే. ఈ స్పీడ్ లిమిట్ ఇస్ బై ఏంటి దాని పేరు, బై లా అంతే తప్ప బై స్పిరిట్ నువ్వు చూసుకొని వెళ్ళు అని చెప్పడానికి ఏమి ఉండదు. కానీ వాతావరణం వచ్చినప్పుడు బాగా వర్షం పడుతున్నప్పుడు ఏ స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి అదే స్పీడ్ లిమిట్లో వెళ్తే కుదరదు అనమాట. అది కూడా బై దాంట్లో లాలో ఉంటుంది అనమాట. ఏదైతే ఉండాలో అన్ని ఉండాలి తప్ప. ఇప్పుడు అమెరికాలో ఒకప్పుడు మార్లన్ బ్రాండో గారిది ఒక సినిమా రిలీజ్ అయింది, స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ అని చెప్పని. అది యాక్చువల్ గా ఒక ప్లే, అది బ్రాడ్వే ప్లే మీద తీసిన సినిమా. అది ఆ సినిమా మీరు చూడండి కావాలంటే, పాతది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఆ సినిమా చూస్తే మీకు ఒక విషయం యాక్చువల్ గా అర్థం కాదు. అందులో క్యారెక్టర్ ఉంటుంది, మార్లన్ బ్రాండో వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క అనమాట. వాళ్ళ అక్క వాళ్ళ మొగుడిని వదిలేసి వచ్చేస్తుంది. ఎందుకు వదిలేసి వచ్చేస్తుందని నాకు సినిమా చూస్తే నిజంగా అర్థం కాలే. తర్వాత నేను దాని గురించి ప్లే లేదా దాని బుక్ నేను చదివితే నాకు అర్థమైంది, స్క్రిప్ట్ చెప్తే. ఈ విషయం ఏంటంటే ఇది స్పాయిలర్ గానీ నాకు తెలిసి చాలా మంది సినిమా చూసే ఉంటారు. ఆవిడ హస్బెండ్ హోమోసెక్షువల్. సో హోమోసెక్షువల్ కాబట్టి అది తెలుసుకుని ఆమె వదిలేసి వచ్చేస్తుంది ఇంకా. అంటే సో కానీ సినిమాలో ఏమని ఉంటుంది అంటే డైలాగ్, హీ వాజ్ వెరీ చీర్ఫుల్ అని ఉంటుంది. అంటే హీ వాజ్ గే అన్న దాని బదులు దాన్ని అనమాట. సో హీ వాజ్ చీర్ఫుల్. కట్ చేసారా పూర్తిగా డైలాగ్ పక్కన పెట్టండి, ఆ సీన్ కట్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే అప్పట్లో మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికాకి గైడ్ లైన్ ఏంటంటే వాళ్ళు స్క్రిప్ట్ ముందు సబ్మిట్ చేయాలి. వాళ్ళకి సినిమా తీసే ముందు స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు స్క్రిప్ట్ గైడ్ లైన్స్ ఇస్తారు. ఇలా బ్యూరోక్రాట్స్ 4 కూర్చుని దాని మీద కరెక్షన్స్ ఇస్తారు. సో హీస్ గే అన్న పదానికి గే తీసేసి చీర్ఫుల్ అని పెట్టాల్సి వచ్చింది అనమాట వాళ్ళు, అది రిటైన్ చేయాలంటే. లేకపోతే సీన్ అంతా తీసి ఓడి కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇంకో అతనితో ఉండగా చూసింది అనుకోండి, ఆ సీన్ చూపిస్తే చాలు కదా ఆడియన్స్ అర్థం అవుతుంది. ఆమె చెప్తుంది, ఆమె వాళ్ళ చెల్లితో చెప్తుంది. స్క్రీన్ ప్లేలోనే ఆ సీన్ మిస్ అయింది అయితే. కాదు, నాకు తెలిసి ప్లేలో కూడా సీన్ లేదనుకుంటా. అంటే వాళ్ళ కట్ చేసారా లేదా కాదండి, ఒక నిమిషం. మామూలుగా మీరు స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ ప్లేలోనే ఆ సీన్ లేదు. అంటే వాళ్ళ హస్బెండ్ తో ఉన్న సీన్స్ ఏమి ఉండవు అసలు, ఆ ప్లేలోనే ఉండవు.
సో రాసుకున్న దాంట్లో ఒరిజినల్ రాసుకున్న దాంట్లో కూడా లేవు. కానీ ఈమె వీళ్ళ చెల్లికి చెప్పే దాంట్లో చెల్లికో ఎవరికో చెప్పే దాంట్లో హీస్ గే అని ఉంటది. అంటే రఫ్లీ సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ పారాఫ్రేజింగ్. అది మార్చడం వల్ల అర్థం కాల. అది గే బదులు చీర్ఫుల్ అని మార్చాల్సి వచ్చింది. హీ వాజ్ హ్యాపీ అనేది ఏదో ఉంటదండి సినిమాలో. నాకు అర్థం కాలే తర్వాత చూసుకుని. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఉదాహరణ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో జరగదు అక్కడ. ఇప్పుడు హాలీవుడ్ లో ఎక్కడ కూడా ఇలా జరగదు. ఆ మధ్య డెడ్పూల్ సినిమాలు చూడండి మీరు కావాలంటే, మొత్తం అంటే కంటెంట్ వైజ్ గానీ జోక్స్ లో అబ్సినిటీ కానివ్వండి, అంటే లేకపోతే డైలాగ్ లో అది సూపర్ హీరో సినిమా, అది ఎక్స్ రేటెడ్ సూపర్ హీరో సినిమా. ఎక్స్ రేటెడ్ కదా, సారీ ఏ రేటెడ్ అనుకోలేము దాన్ని. ఐ డోంట్ నో వాట్స్ రేటింగ్ దట్ వాస్ గివెన్. బట్ ఏంటంటే అందులో న్యూడిటీ ఉండదు, కానీ అందులో డైలాగ్ చాలా అబ్సినిటీ ఉంటుంది. అంటే ప్రొఫానిటీ కానీ లెవెల్స్ ఆఫ్, అది ఒక మెయిన్ స్ట్రీమ్ సూపర్ హీరో ఫిల్మ్ అండ్ ఇట్ మేడ్ మిలియన్స్ ఆఫ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రెవెన్యూ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ ఆర్ రేటెడ్ ఉంటుందండి. ఆర్ రేటెడ్ కంటెంట్స్ బోత్ వైలెన్స్ అండ్ న్యూడిటీ అండ్ సెక్షువల్ కంటెంట్. సో ఇది నాకు తెలిసి ఆర్ రేటెడ్ సూపర్ హీరో ఫిల్మ్ అనుకుంటా. ఐ థింక్ సో. సో అంటే ద వే హౌ ఇట్ చేంజ్ అనేది మనం గమనించవచ్చు. ఆ చేంజ్ అనేది ఎందుకు వచ్చింది, అదేదో మేము సంస్కృతిని కాపాడేస్తున్నాం లేకపోతే అని ఒక బ్యూరోక్రసీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అలా బ్యూరోక్రాట్స్ అనుకోనంత సేపు పర్వాలేదు అనుకుంటేనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే సినిమాల వరకు చూసుకున్నాం అనుకోండి. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. 1970లోను 1980లోను మీరు చూడండి, హీరోయిన్లు తెలుగు సినిమాలు నేను చెప్తున్నా, హీరోయిన్లు చీరలు కట్టుకున్నా ఏ డ్రెస్సులు వేసుకున్నా ఎంత అమౌంట్ ఆఫ్ స్కిన్ షో కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టేవారు చూడండి. రాఘవేంద్రరావు సినిమాల్లో వచ్చే టైంకి కెమెరాలు ఎక్కడ పెట్టేవారు చూడండి, ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు చూడండి. అంటే గ్లామర్ చూపించే విషయంలో ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేస్తున్నారా హీరోయిన్లకి. శ్రీదేవి లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లు కూడా అప్పట్లో ఎలాంటి డ్రెస్సులు వేయించేవారు, ట్రాన్స్పరెంట్ గా ఉండేవా, ఏం కనబడేది, అంటే వారి కెమెరా ఎట్లా పెట్టేవారు, లైటింగ్ ఎట్లా, అంటే అబ్సినిటీ అంటే ఎరోటిక్ అంటే ఎలా తీసేవాళ్ళు, అంటే గ్లామర్ ఎట్లా తీసేవాళ్ళు అన్నది కూడా మారుతూ వచ్చింది. అది సెన్సార్షిప్ బోర్డో లేకపోతే ఎవరో సంస్కృతిని నిలబెడతానని వచ్చిన వాళ్ళు మార్చింది కాదు అదేమి. అంటే ఇప్పుడు రాఘవేంద్రరావు కనుక పాట కనుక షూట్ చేశాడంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐటమ్ సాంగ్. మామూలు డ్యూట్ తీసినా సరే ఐటమ్ సాంగ్ లాగా తీస్తాడు ఆయన. కానీ సినిమాల్లో స్కిన్ షో ఎంత ఉంటుంది చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళు అంటారు కదా, అంటే అదంతా ఆర్టిస్టిక్ చాయిస్ అండి. అంటే వాళ్ళు ఎలా తీయదలుచుకుంది. కానీ విషయం ఏంటంటే ఒక 10 ఏళ్ళకు ప్రతి డికేడ్ కి ఎలా తీస్తారు సినిమాలనే మారుతూ ఉంటుంది ఒకటి. రెండు ఏంటంటే ఎక్కువ మంది సినిమాలు తీస్తున్న కొద్దీ మీకు కొంత డిజిటల్ అవుతుంది, ఎలాంటి తరహా బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం చాలా చాయిస్ ఉంటుంది కాబట్టి. అవును, ప్రాబ్లం అదేనండి. మీరు ఆర్టిస్టిక్ అనే ఒక చిన్న ఓడుతోని కొట్టిపారలేదు. ఇప్పుడు అక్కడ ఇంటెన్షన్ ఏంటి, ఏం చూపిస్తున్నారు అది ఇంపార్టెంట్ కదా. మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఆర్టిస్టిక్ వే. ఒక కళను తొక్కేయడానికి వీల్లేదు, మీరు వాళ్ళ భావుకథని అని చేస్తున్నారు అన్న డైలాగ్స్ వస్తాయి అనమాట. నేనేది ఏంటంటే ఆ చూపించడం అనేది ఎవరు ఏదన్నా చూపించచ్చండి. రామ్ గోపాల్ వర్మ మనకి రంగీలాలో చూపించినట్టుగా లేకపోతే ఇంకోలాగా చూపించాడు అనుకోండి, అది రామ్ గోపాల్ వర్మ వే ఆఫ్ షోయింగ్ ఆర్టిస్టిక్ వే. దాన్ని కూడా తీయడానికి వీల్లేదు. దాన్ని అంటే ఇప్పుడు అందుకే అన్నాను కదా, మెయిన్ హింస, రక్తము, న్యూడిటీ, సెక్షువల్ కంటెంట్, డైలాగ్స్, మెయిన్ బూతులు తిట్టడము, ఈ కంటెంట్ లోని ఏ పదం వాడచ్చు ఏ పదం వాడకూడదు అన్నదానికి సెన్సార్ కి సంబంధం లేదు. అదే కదా కంక్లూజన్ చెప్పదలుచుకున్నది మీరు. అవునండి, అంటే సెన్సార్ బోర్డు పని అన్నది ఇప్పుడు సమస్య అవుతుందంటే డిస్క్రిప్షన్. సెన్సార్ బోర్డు తీసేద్దాం, పూర్తిగా సెన్సార్ బోర్డు తీసేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ బోర్డు తీసేసి చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ హైపోథెటికల్ గా మాట్లాడదాం. నేనేమి ఇది నా ఉద్దేశం చెప్పట్లేదు. ఒక హైపోథెటికల్ గా ఆలోచిస్తే దేర్ ఇస్ నో సెన్సార్ బోర్డ్ లేదనమాట. ఎవరికి వాళ్ళు సినిమా తీసినప్పుడు వాళ్ళ కంటెంట్ పరంగా వాళ్ళే సబ్మిట్ చేశారనమాట. నాది యూ రేటెడ్ మూవీ, నాది U18 ఆర్ రేటెడ్ మూవీ, లేకపోతే యుఏ ఏదో పెట్టుకుని పెట్టారు అనమాట. సబ్మిట్ చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకో బోర్డు ఉంటుంది, దాని పేరు సెన్సార్ కాదు, ఇప్పుడు ఏదో కొత్త బోర్డు వచ్చింది, లేకపోతే బకెట్ బోర్డు అనుకుందాం మీరు అన్నట్టుగా. ఆ బకెట్ బోర్డు ఏం చేస్తుంటే చూసి, ఓకే నీది యూ కాదురా బాబు, నీది ఆర్ అయితే నీకు సర్టిఫికేట్ ఇస్తాను, నీకు ఏమైనా ఉంది అనుకుందాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను మార్చేసాను ఇప్పుడు పూర్తిగా మన డిస్కషన్ కోసం, ఎందుకంటే మనం ఈ ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది, నీకు ఇదే నీ కంటెంట్ తీసి నువ్వు మళ్ళీ సబ్మిట్ చేయి, అప్పుడు నువ్వు ఏ రేట్ నేను చెప్తాను. అప్పుడు ఎంత అందరూ సింప్లిఫై అయిపోయింది అనమాట. అప్పుడు చెప్పండి ఏమవుతుంది ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ఇది రివ్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా PG-13 ఉంది కదా అని నేను అన్ని చూడండి IMDb లో రేటింగ్ చూసుకోవచ్చు. నేను
సో అలాగే అనమాట ఇది కూడా. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ ఇది 13+ అన్నాడు కదా, కాబట్టి నేను ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఒక ఏదో సమ్ హైదరాబాద్ బాయ్స్ రివ్యూ క్లబ్ అని ఉందనుకోండి, ఊరికే పేరు చెప్తున్నాను. ఆ వెబ్సైట్ నేను చూసుకోవచ్చు ఆ సినిమాకి వాడు ఏం రేటింగ్ ఇచ్చాడు, దాన్ని బట్టి నేను డిసైడ్ చేయొచ్చు మా ఇంట్లో చూడాలా లేకపోతే నేను ఒక్కడనే చూసుకోవాలా అని చెప్పి. సో దట్ కెన్ వర్క్, బట్ దట్ కెన్ ఆల్సో వర్క్. కానీ ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు ఇలాంటి దానికి జనరల్ గా పబ్లిక్ బాడీ ఒకటి ఉంటది ప్రతి దేశంలోనూ, ఎందుకంటే ఏవి లేకపోయినా అది ఒకటి ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు రాటన్ టమాటోస్, మీరు రాటన్ టమాటోస్ లో చూసుకుంటే క్రిటిక్స్ రివ్యూ ఒకటి ఉంటుంది, ఆడియన్స్ రివ్యూ ఒకటి ఉంటుంది. ఈ రెండు అనమాట. ఇక్కడ ఏంటంటే అంటే సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కాకుండా ఊరికే ఆర్టిస్టిక్ కంటెంట్ మీద ఎంక్రోచ్ చేయడం ఒకటి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సినిమా తీయదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఆడియన్స్ కానివ్వండి లేకపోతే సెన్సార్ బోర్డు మెంబర్ కానివ్వండి, వాళ్ళు 2.5 గంటలు చూస్తారు ఆ సినిమా. కానీ తీసేవాళ్ళు చాలా నాళ్ళు బట్టి తీస్తారు, అంటే చాలా టైం స్పెండ్ చేసి తీస్తారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దాని మీద కంటెంట్ మీద రివ్యూ ఎవరికి ఎక్కువ కంట్రోల్ ఉండాలి అంటే ఆర్టిస్ట్ కి ఎక్కువ ఉండాలని చెప్తాం. ఇప్పుడు మీరు ఒక తయారు చేశారు కొన్ని వస్తువు, ఎవరో కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు దానిలో ఒక పార్ట్ నచ్చలేదు అని చెప్పని అది తీసేయమంటే దానివల్ల మీ తుపాకీ బొమ్మ పనిచేయదు అనుకోండి, సో ఇట్ విల్ బి ప్రాబ్లమ్ ఫర్ యూ. అండ్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు దాని మీద చాలా టైం స్పెండ్ చేశారు అండ్ సో ఆన్, అది కూడా అవుతుంది. సో ఒకటి రెండు ఏంటంటే అనాలజీ అండి, అది మంచి అనాలజీ. మూవీను మీరు టాయ్ సేఫ్టీ, కానీ సేఫ్టీ పరంగా ఫలానా బొమ్మ తుపాకీలోని ఈ లెవర్ కానీ ఈ షార్ప్ ఎడ్జ్ కానీ ఉండడం వల్ల దీని మీద ఎలా చేయట్లేదు అని చెప్పే అధికారం ఈ కన్జ్యూమర్ ఈ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్. ఈ క్రిబ్ ఉందనుకోండి, క్రిబ్లోని ఈ విధంగా క్రిబ్ పెట్టడం ద్వారా చాలా మంది చిన్నపిల్లలు ఇన్ఫెంట్స్ చనిపోయారు, ఊపిరాడక పేక మధ్య ఇరికిపోయింది అని చెప్పి రిపోర్ట్లు వచ్చినప్పుడు అది రీజనబుల్ రిస్ట్రిక్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు మామూలుగా నా తుపాకీ పబ్జి ఆడుతుంటే వాళ్ళెవరో ఏదో చేసుకున్నారని చెప్పి పబ్జిని బ్యాన్ చేయాలి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది పబ్జి అండ్ టిక్ టాక్ బ్యాన్ అనేది బ్యాన్ జనరల్ గా కరెక్ట్. ఇప్పుడు రీజనబుల్ థింగ్ నాన్ రీజనబుల్ థింగ్ అండి. ఇప్పుడు మీ తుపాకీ ఎర్ర రంగులో వేసారు అనుకోండి, అది అది కమ్యూనిస్ట్ దేని అమెరికాలో మన వాడి పేరేంటి సెనేటర్, నాకు పేరు గుర్తురాట్లేదు, మెకార్ట్నీ కదా అతని పేరు. అప్పుడు ఆ టైప్ లో చట్టాలు యాంటీ కమ్యూనిస్ట్ బాగా కల్చర్ ఉన్నప్పుడు ఎర్ర రంగులో ఉందని చెప్పని ఆపేమంటే బ్యాన్ చేసేయాలంటే ఎలా ఉంటుంది? సో ఇది అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అన్రీజనబుల్ గా చేయడం అనేది అవుతోంది ఒకటి. రెండు, ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మంచి ఎగ్జాంపుల్ మీరు చెప్తుంటే జ్ఞాపకం వచ్చింది నాకు. ఇప్పుడు మనం జర్మన్ షెపర్డ్ అంటాం, జర్మన్ షెపర్డ్ తెలుసా మీకు? డాగ్ జర్మన్ షెపర్డ్, దాని పేరు ఆల్సేషన్ ఎందుకు మార్చారంటే బికాస్ ఆఫ్ ద వర్డ్ జర్మన్. అమెరికాలోని ఆ బ్రాండ్ ఆ జర్మన్ ఇండికేట్స్ లైక్ హిట్లర్, నాజీ, దానికి అసోసియేట్ ఉందని చెప్పేసి దాన్ని ఆల్సేషన్ అని మార్చారు. కానీ ఆల్సేషన్ అంత క్లిక్ అవ్వలేదు, అంటే హిట్ అవ్వలేదు అనమాట. యూకేలో ఆ డాగ్ ని ఆల్సేషన్ డాగ్, లేదా ఇండియాలో కూడా ఆల్సేషన్ అంటారు. కానీ నౌ జర్మన్ షెపర్డ్ ఇస్ పాపులర్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సర్టన్ థింగ్స్ ని మీరు తొక్కి పెట్టి ఉంచలేరు మీ భావజాలంతో. మీరన్న కమ్యూనిజం ఎగ్జాంపుల్ కి నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. అంటే కరెక్టేనండి. అంటే ఒకటి, సో సెన్సార్ బోర్డు వరకు చూసుకుంటే, ఫిల్మ్ సర్టిఫికేషన్ వరకు చూసుకుంటే అది పరిస్థితి. కానీ ఈ ప్రొటెస్ట్ ఉన్నాయి చూడండి, అంటే క్యాన్సిల్ కల్చర్ ఏదైతే మొదలవుతుందో, అవుట్లెట్ స్టార్ట్ అవుతుందో, అది సినిమా చూసి వస్తున్న రియాక్షన్ కాదండి ఇదేమీను. ఇప్పుడు పుస్తకాల విషయంలో ఇది ఇంకా చాలా అండి. ఇప్పుడు ఏ పుస్తకానికి పలానా పుస్తకం తీసేయాలని చెప్పని డిమాండ్లు ఏవైతే మొదలయ్యాయో, కంచె రాసిన కదా ఒకటి, ఒక పాంప్లెట్ కానీ బుక్లెట్, అది ఒకటి. అది ఎప్పుడో రాసిన పుస్తకం పైగా. లేకపోతే మన ఈ పెరుమాళ్ ఈయన రాసిన పుస్తకం కానివ్వండి, అర్ధనారి అది కానివ్వండి, లేకపోతే సల్మాన్ రష్దీ రాసిన సాతానిక్ వర్సెస్ అవనివ్వండి. ఆ మధ్య ఎప్పుడో బెండీ డోనెగర్ అనే ఆవిడ హిందూస్ అనే పుస్తకం రాసింది, అది కానీ అదేమి పెద్ద స్కాలర్లీ బుక్ ఏం కాదు, స్కాలర్లీ సర్కిల్స్ లోనే దానికి క్రిటిసిజం వచ్చింది. బట్ వాట్ ఎవర్ బి ద రీజన్, పుస్తకం రిలీజ్ కన్నా అవ్వకుండా ముందు, రిలీజ్ లేకపోతే రిలీజ్ అయినా ఎప్పటికో ఇది మనోభావాలు చేయబోతోందని వీళ్ళ జోస్ అని చెప్తున్నట్టు చెప్పడం, లేకపోతే
చదివి నా మనోభావాలు హత్య చేసింది కాబట్టి ఇది బ్యాన్ చేయని చెప్పని కోర్టుకు వెళ్ళడం ఒకటి. అంటే కోర్టుకు వెళ్ళొచ్చు ఎవరన్నా, ఆ హక్కు అయితే ఉంది. ఇంకోటి చెప్పనా, సినిమాలో కూడా ఉంది ఇలాంటిది. బ్యాన్ చేయకపోతే లార్జ్ స్కేల్ లో మేము వైలెన్స్ టైటిల్ చూసి అది అది రెండు టైటిల్ వేరు చూసి వేరే. Public మనోభావాలు reaction- దెబ్బతినేసుకునేది సినిమాల్లో కూడా వచ్చింది. ఫర్ పబ్లిక్ ఎగ్జాంపుల్ రియాక్షన్ అనేది సీత అనే సినిమా ఉంది. పేరు సీత పేరు పెట్టడమే. ఆమె పతివ్రత సీత ఉమ్. ఆన్ పీరియడ్స్ అని కూడా ఒక షార్ట్ మూవీ అలాగే కూడా అలాగే దుర్గా పేరు మీద కూడా ఇది వచ్చింది. దుర్గా పేరు మీద కూడా వచ్చింది. సో ఆ పేరు వినగానే మనకి దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో తెలీదు, ఏం తెలియకుండానే పేరు వినగానే మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇంకొక విషయం అండి, So, ఇట్లాంటిది correct కాదు. అడ్వకేట్ లాగా సీత అని ఎందుకు పెట్టాలి పేరు? ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా, ఇందుమతి పెట్టుకోవచ్చు కదా. పాపులర్, అది వాడి ఇష్టం కదా. ఎవరైతే మేకర్ ఉంటాడో వాడి ఇష్టం. అక్కడ ప్రాబ్లం. Popularity. నేనేది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రియల్ ఇంటెన్షన్ సీతా పేరు ఎందుకు తీసుకున్నారు అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు నేను ఆగిపోయినది కాదండి. అరుంధతి పతివ్రత అన్నప్పుడు కూడా అది రియాక్షన్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. వస్తుంది. అది కూడా గుడ్ పాయింట్. అది కూడా గుడ్ పాయింట్. నేనేది ఏంటంటే సీత అనే కాదు, అనేది వాళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ చెప్తున్నా. సినిమా ఉందండి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని. అంటే ఎవరికి రాదు, టైటిల్ ప్రాబ్లం ఎవరికి ఉండదు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా అయితే పేర్లకి బోల్డ్ సింబాలిజం ఉంటుందండి, అవునా కదా? ఇప్పుడు 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 అదేంటి, కాంట్రాస్ట్ ఇవ్వడానికి ఇవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన ఎగ్జాగ్రేట్ చేయడానికి ఇవ్వచ్చు. అది 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 ఆర్టిస్టిక్ చాయిస్. ఒక్కొక్కసారి కొంతమంది అలా చేసిన తర్వాత మనకే నవ్వు వస్తుంది, అంటే భలే చేశారే ఇలాగ అని చెప్పి. ఆడియన్స్ మారిపోయారండి. ఇది వరకు తూర్పు రామాయణం అని ఒకటి వచ్చింది అనమాట. అప్పట్లో అది విని మేము అందరూ నవ్వుకునేవాళ్ళం, భలే ఉంటుందిరా రాముడు అలా మాట్లాడుతున్నాడు. అదే తూర్పు రామాయణం ఈ రోజు కనుక మీరు వేసారంటే మటుకి మీకు ఎక్కడ లేని అవుట్రేజ్ వస్తుంది మీకు. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ సూటబుల్ బాయ్ అని నెట్ఫ్లిక్స్ లో వచ్చిందండి. అది బుక్ తీసింది 1990s లో రాసింది. అప్పుడు అంత కాంట్రవర్సీ కానిది. ఇప్పుడు టెంపుల్ లో ఒక కిస్ సీన్ ఉందని చెప్పి దాన్ని నెట్ఫ్లిక్స్ బ్యాన్ చేయాలని చెప్పి అవుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే నాకు కోపం రావడం కాదండి, లేకపోతే 100 మందికి 1000 మందికి కోపం రావడం సమస్య కాదు. కోపం తెచ్చుకుని వాళ్ళు బయట సినిమా థియేటర్లు పగలగొడతారు. నాకు కోపం వచ్చింది కాబట్టి నువ్వు దుకాణం మూసేయాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అది మనోభావాలు దెబ్బతినడం వల్ల కళ బాగాలేదని సమస్య కాదు. అది కళ బాగాలేకుంటారు, లేకపోతే 1000 మందికి చెప్తారు చూడద్దు ఇది దరిద్రైన సినిమా అని. లేకపోతే ఫిల్మ్ మేకర్ వచ్చినప్పుడు వాడిని నిలదీస్తారు, నువ్వు ఎందుకు ఇలా తీసావని చెప్పని. దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఒక సివిలైజ్ సొసైటీలో నాకు నచ్చలేదు అనుకోండి ఒకటి పలానాదేదో, దేర్ ఆర్ వేస్ టు డీల్ విత్ ఇట్. నేను 100 మందిని పోగేసుకుని నువ్వు దుకాణం మోస్తావా లేకపోతే నేను మూసేనా బలవంతంగా అన్నది అది అగ్రెషన్, అది వైలెన్స్, హింసకి దారితీస్తుంది. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. కోర్టులు క్లియర్ గా చెప్పాయండి. పద్మావత్ సినిమా రిలీజ్ అప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా కొన్ని స్టేట్స్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏమన్నాయంటే మేము దీని వల్ల పెద్ద వైలెన్స్ జరుగుతుంది, అందుకని మేము ఈ వైలెన్స్ ని మేము హ్యాండిల్ చేయం, అందుకని మేము ఈ సినిమాని థియేటర్ కి రిలీజ్ చేయమని ఆ రాష్ట్రాలు మూసే దుకాణం మూసేస్తే తెలంగాణలో కూడా అదే మధ్యప్రదేశ్ హైకోర్టు అనుకుంటా అది క్లియర్ గా తీర్పిచ్చింది. ప్రభుత్వం మీరు గనక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము, మాకు క్యాపబిలిటీ లేదంటే చెప్పండి, మేము వేరే మార్గాలు సూచిస్తాం యాజ్ ఎ కోర్టు. సినిమా నడిపించమని చెప్పారు. దాని అర్థం నిజంగా సైన్యం తీసుకుని సినిమా నడిపించమని కాదు, మీ ఏంటి బహానాలు ఏంటి వంకలు అని చెప్పారు. సో ఖచ్చితంగా రౌడీ ఎలిమెంట్స్ ఏవైతే గుంపులు కట్టేసి నేను వైలెన్స్ థ్రెటన్ చేస్తున్నాయి అని చెప్పి థ్రెటన్ చేస్తాయో వాళ్ళ మాట వినడం, టెర్రరిస్టుల మాట విని నెగోషియేషన్స్ కోసం అని చెప్పని మిగతా టెర్రరిస్టులు విడుదల చేయాలో రెండు ఒకలాంటివే, అవునా కాదా? అంటే ఎవరైతే నేను హింస చేస్తానని చెప్పి బెదిరిస్తున్నారో వాళ్ళ బెదిరింపులు లొంగిపోవడం అవుతుంది. ప్రభుత్వం లొంగిపోతే ఇంకెందుకండి? అంటే రాజ్యాంగం ఎందుకు? అంటే ఉన్న ఫోర్స్ అంతా ఎందుకు? ఇంకా అంటే వాళ్ళకి ఉన్న పవర్, అబ్సల్యూట్ లెజిస్లేటివ్ పవర్ ఉన్నదే ప్రభుత్వానికి ఇలాంటి జరగకుండా చూడడానికి కదా. అది ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, ఇండైరెక్ట్ గా వాడి వాక్ స్వాతంత్రాన్ని నువ్వు తీసేసుకో అని ఇంకో వాక్ స్వాతంత్రం ఉన్నాడు చెప్పాడు అనుకోండి, ఈ ప్రభుత్వం నిజమే కరెక్టే, వాడి మైక్ లాగేసుకుంటున్నారు అనమాట. అవును. సో వాడు నీ వాక్ స్వాతంత్రాన్ని ఆపేయడానికి మజిల్ హింసని బెదిరిస్తున్నాడు కాబట్టి నేనే నీ వాక్ స్వాతంత్రం తీసేసుకుంటాను ప్రభుత్వం అని చెప్పడం, అప్పుడు హింస చేయడు కదా అని చెప్పాను. అది లాజిక్? అది కాదు, జరుగుతుంది అది. సో సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది జస్ట్ సినిమా రిలీజ్ ముందు అదొక ఫార్మాలిటీ. ఒక్కొక్కసారి అది పెద్ద ఇష్యూస్ కి దారితీస్తుంది. బట్ సమస్య అక్కడికి వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఫిల్మ్ మేకర్స్ ఏదో కట్స్ ఓకే అని అనుకుంటారు, లేకపోతే వాళ్ళకి లేదు ఇది నేను ఇట్లా చెప్పదలుచుకోలేదని వాళ్ళకి అబ్జెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు అపెలేట్ ట్రిబ్యునల్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే కోర్టుకి వెళ్తూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. సెన్సార్ బోర్డుతో వచ్చిన సమస్యలు కొన్ని, అంటే అది కేవలం ఒక
సైడ్ మాత్రమే. అది ఎంత బ్యూరోక్రాటిక్ ఇష్యూస్, కనీసం దానికి ఏంటంటే దాని మార్పుకి చేర్పుకి ఏదో శ్యామ్ బెనగల్ కమిటీ వేయడం అనేది ఏదో జరుగుతోంది. కనీసం ఈ హింసకి ఏం చేస్తారు ఇప్పుడు? కర్నీ సేవ లాంటి ఒక ఫ్రింజ్ గ్రూప్, ఎవరికి పేరు తెలియని గ్రూప్, నేను ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నవాడికి నాకు రాజస్థాన్ లోని కర్నీ సేన అనే తొక్క గ్రూప్ గురించి ఎలా తెలుసు? వాళ్ళు పద్మావత్ సినిమా అప్పుడు గొడవ చేయడం బట్టి తెలుసు నాకు. సో ఈ పేరు లేని గ్రూప్ వచ్చేసి బెదిరించేసి గోల చేయడానికి వెనకాల కమిటీ ఏం వేస్తారు? దానికి శ్యామ్ బెనగల్ కమిటీ చెప్తే వింటారు వాళ్ళు కాదుగా. సో అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో అంటే ఈ రెండు వేరు వేరు. ఖచ్చితంగా ఫిల్మ్ సర్టిఫికేషన్ కే పరిమితం అవ్వాలి. అంటే నాకు తెలిసి సర్టిఫికేషన్ అనేది నాన్ డిస్క్రిషనరీగా ఉండాలండి. ఊరికే నా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పని ఈ రాష్ట్రంలో లాగా ఒక రాష్ట్రంలో లాగా ఆ టైప్ లో కాకుండా ఒక జనరల్ గైడ్ లైన్స్ ఉంటే సర్ప్రైజెస్ ఉండవు. సినిమాలు తీసే వాళ్ళకి ఉండవు, సినిమాలు సర్టిఫై చేసే వాళ్ళకి ఉండవు. కానీ మోరార్లెస్ ఏంటంటే సర్టిఫికేషన్ రూట్ లోకి వెళ్తే బెటర్. ఎందుకంటే అన్ని దేశాలు అవే చేసాయి. అలా చేస్తేనే ఇంకా మెరుగైన సినిమాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు ఈ సినిమా తీయాలి, ఇలా తీస్తే మంచి సినిమా అని? వాళ్ళకి తెలియదు. అది సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది, చూసేవాళ్ళు బట్టి తీస్తారు వాళ్ళు. బట్ వాట్ ఎవర్, అది అది అంతవరకు జరిగేది. ఈ బెదిరింపులు, క్యాన్సిలేషన్స్, నాకు నచ్చలేదు కాబట్టి, నాకు కోపం వచ్చింది కాబట్టి, నేను 100 మందిని వేసుకున్నాను, నాతో పాటు 1000 మందికి కోపం వచ్చింది కాబట్టి నువ్వు దుకాణం మూసేయాలి అన్నది రౌడీయిజం. అది రౌడీ బెదిరింపు. సో అదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, దాన్ని ఖచ్చితంగా ఆపేయాలి. సో దాన్ని బట్టి సెన్సార్ బోర్డు రియాక్ట్ అవ్వకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా ముందే చేసేస్తున్నారు సంకేతాలు ఇవ్వడానికి. అంటే వీళ్ళకి అర్థమైపోయింది, అంటే ఈ గొడవలు చేస్తున్న వాళ్ళకి కూడా సెన్సార్ బోర్డుని రాజకీయంగా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అన్నది తెలిసిపోయి వీళ్ళు సినిమా రిలీజ్ ముందే గొడవలు మొదలెడుతున్నారు. సో దట్ సెన్సార్ బోర్డు ఆ సిగ్నల్ తీసుకుని వాళ్ళు ఆపేస్తారు కదా. ఇలాంటివి జరిగాయి, అంటే జరిగాయి. సో ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనకి ఏంటంటే సర్టిఫికేషన్ మోడ్ లోకి వెళ్తే ముందు గొడవ చేయడం మానేస్తారు, తర్వాత గొడవ చేస్తే అది లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుంది. అప్పుడు పోలీసులు చూసుకోవాలి, దాన్ని ప్రభుత్వం చూసుకోవాలి. వన్ ఆఫ్ ద గుడ్ సొల్యూషన్ అండి ఇది యాక్చువల్లీ. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి మూవీ నెట్ఫ్లిక్స్ బ్యాన్, అమెజాన్ బ్యాన్, క్యాన్సిల్ కల్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అవునండి. ఇంకొకటి ఏంటంటేనండి టూ మచ్ సెన్సార్షిప్. అంటే అక్కర్లేని వాటికి సెన్సార్షిప్ చేస్తే స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ లో మార్లన్ బ్రాండో యాక్టింగ్ చూసి మనకు ఇలా భలే అనిపిస్తుంది. ఆమెమో మై హస్బెండ్ ఈస్ చీర్ఫుల్ సో ఐ లెఫ్ట్ హిమ్ అంటే మనకు అర్థం కాదు. సో అలా ఉండకుండా కాస్త సినిమా చూసే వాళ్ళకి కూడా మామూలుగా అనిపించాలి. అంటే అది కూడా ఇంపార్టెంట్. ఎస్ అండి, దట్ వాజ్ అ వెరీ గుడ్ డిస్కషన్. అండ్ మీ అనాలిసిస్ ని 2 hours నుండి థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు, శరత్ గారు, విశ్వనాథ్ గారు అండ్ ప్రసాద్ గారు ఇంత బాగా తెలిపినందుకు. అండ్ ఎస్, సెన్సార్షిప్ ఇస్ రిక్వైర్డ్ యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ లా అండ్ క్యాన్సిల్ కల్చర్ ఇస్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చాలా బాగా చెప్పడం జరిగింది. దెన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో కలుసుకుందామండి. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి.